ఏ క్యారెక్టర్ చేసినా దాని మీద తన స్టాంపు తన సిగ్నేచర్ ఉండేటట్టుగా ఆయన జన హృదయాల్లో అప్పటికి ఇప్పటికీ ఉన్నారు. మై క్లోజెస్ట్ బడీ, మై క్లోజెస్ట్ హార్టియెస్ట్ ఫ్రెండ్. ట్రైలర్లో వాటిల్లో నువ్వు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫ్రెష్గా, నిన్నే ఈ కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చాడా. ఎందుకంటే ఏదో స్టేజ్లో బోర్ కొడతారు యాక్టర్స్. చిరంజీవి గారికి ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటికి కృష్ణరాజు గారు అన్నారట మంచి విలన్ అవుతాడంటే ఊరుకోండి కృష్ణరాజు గారి మొగుడు అవుతాడు ఇండస్ట్రీ. కానీ మేము 83 నుంచి చిరంజీవి ఫ్యాన్స్. హూ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ ఈస్ చిరంజీవి. ఆయనంతటా ఆయన ఇక చాలు నేను చెయ్యను అనే వరకు ఏ నిర్మాత దర్శకుడు ఆయన వదలరు. బట్ నీలో ఉన్న నేను గమనించిన విషయం చెప్తున్నాను, ఒక స్టెడ్ ఫాస్ట్నెస్. మన గురించి ఆలోచించడానికి కూడా భయపడాలి. టు బి ఆన్ టోస్ వర్క్ గురించి. కానీ ఇప్పుడు మాకున్న అదృష్టం ఏంటి తెలుసా, మాకు ఇష్టమైన జాబ్ చేస్తూ డబ్బులు కూడా వస్తున్నాయి. అది సినిమా ఇండస్ట్రీలో, సినిమా కెరీర్లో ఉన్న గొప్ప విషయం. రాముగారు నాకు డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు కదా. ఎగ్జాక్ట్. అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి అనాలి. కొత్త డైరెక్టర్ అవటం వల్ల సార్ శివాలో నేను నీకు విలన్ లాగా కనిపించాను, అదే గెటప్, అదే గడ్డం. మనీలో యాక్టర్ అయ్యాను, హీరోని అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, ఎడిటర్. అది లేదు, భయం. నువ్వు చాలా కట్ అండ్ డ్రై పర్సన్. యా, ఇప్పుడు మొన్న కూడా నాది ఏదో వైరల్ అయింది, నేనేది ప్రేక్షక దేవుళ్ళు కాదు ప్రేక్షక దెయ్యాలన్నాను. చంపుతున్నారండి ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలమ్మా. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. నాకు ఇది నా ఇన్నేళ్ల నా కెరియర్లో ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ ఏదో రకంగా ఇప్పుడు అలాగ లుక్ కనిపించడానికి విల్ యూ చార్జ్ మోర్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్? సగం ఫేస్ చూపించి ఇంత అడుగుతున్నాను, గడ్డం తీసానంటే చచ్చారే డబ్బులు అడుగుతా అన్న. నేను పాట చెప్తాను, ఆ పాట ఏ సినిమాలోది చెప్పాలి. పాడు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. కోటి రామకృష్ణ. ఏ సినిమా? కోటి రామకృష్ణ. ఏ సినిమా అని అడిగాను, డైరెక్టర్ అడిగాను నేను. వేర్ డస్ గాయపడ్డ సింహం స్టాండ్ యాజ్ కంటెంట్? ఒక జంజాల గారి లాంటి హ్యూమరు, క్రేజీ మోహన్ లాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూఎస్ పోవాలరా. యూఎస్ కి పోయి ఏం చేస్తావురా? ఐ వాంట్ గ్రో, ఐ వాంట్ లెర్న్, ఐ వాంట్ ఎర్న్. ఆడియన్స్ కోసం అనేది ఏదైతే మనం పదం వాడతామో అది చాలా మంది మనం ఫూల్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ పేరు చెప్తే హూ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్పెషల్ టచ్. ఇండస్ట్రీలో తనదైన ఇమేజ్, పబ్లిక్లో తనదైన ఇమేజ్, డైరెక్టర్స్లో కూడా తనదైన ఇమేజ్ని మెయింటైన్ చేయగలిగి ఇన్ని సంవత్సరాలలో ఏ క్యారెక్టర్ చేసినా దాని మీద తన స్టాంపు తన సిగ్నేచర్ ఉండేటట్టుగా కెరీర్ని ప్లాన్ చేసుకోవడమే తన కెరీర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నో అదర్ పీపుల్ ఆర్ మెనీ పీపుల్ కుడ్ నాట్ అకంప్లిష్ దట్. ఆ క్యారెక్టర్ల ద్వారానే ఆయన జన హృదయాల్లో అప్పటికి ఇప్పటికీ ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తను చేస్తున్న ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ గాయపడ్డ సింహం, మీరు అందరూ ట్రైలర్స్ అవన్నీ చూసుంటారు. ఎక్స్ట్రాడనరీ లుక్. ఇంకా నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఫర్ కస్టమరీ సేక్ ఐ టెల్ యూ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్, ద మోస్ట్ ప్రెస్టీజియస్ గెస్ట్, జేడి చక్రవర్తి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను
మై క్లోజెస్ట్ బడీ, మై క్లోజెస్ట్ హార్టియెస్ట్ ఫ్రెండ్ జిడి చక్రవర్తిని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా త్రూ మై ఇంటర్వ్యూ. సారీ. హలో, నమస్తే అండి అందరికీ. హాయ్ వన్స్ అగైన్ టు యూ మిస్టర్ నాగ్. నువ్వు అసలు నాకు పరిచయం అయినప్పటి నుంచి 1% కూడా మారలేదు. ఏంటి అది? వాట్ ఈస్ యువర్ సీక్రెట్? ఏం చేస్తావు? ఆ హెయిర్ స్టైలు, ఆ టక్కు, అవన్నీ అదే అంటే ఆ పొగరు, ఆ ఒళ్ళు కొవ్వు, అవన్నీ అఫ్కోర్స్ అది మనకి బై బర్త్ ఇంబై వచ్చేసాయి అవి. అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఏదైనా ఒకటైనా తగ్గాలి కదా. అలాగే ఎలా ఉన్నావు అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మేము ఇద్దరం చాలా 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 పాత ఎప్పుడు మిత్రులం. నాకు అంటే అప్పట్లో ఒక త్రిమూర్తులు అంటే వాళ్ళు తప్ప జర్నలిస్టులు అంటే మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఆ త్రిమూర్తుల్లో ఒక మూర్తి మనోడు. సో వీళ్ళు ఒక గ్లామర్. అంటే ఇప్పుడు లేదని కాదు, అప్పుడు అంటే ఇప్పటికీ అప్పటికి తేడా. అప్పట్లో నాగేందర్ ప్రెస్ మీట్కి వస్తున్నాడు అంటే పీపుల్ యూస్ టు వెయిట్. నీ కోసం, ప్రభు కోసం పీపుల్ యూస్ టు వెయిట్. ఏంటి మేము అందరం వచ్చి కూర్చునేవాళ్ళం, నాగేంద్ర గారు వస్తున్నారండి, ప్రభు గారు వస్తున్నారండి. సరే, అప్పటి నుంచి అదే శైలిలో ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఎలా ఏంటి దానికి? నేను నిన్ననే ప్రభుని కూడా అడిగా, ఏదైనా కరస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నావు ప్రభు అని. అసలు అంటే ఇంటర్వ్యూలో మరి మాట్లాడచ్చు కదా ప్రభు గురించి. బ్రహ్మాండంగా. ప్రభు ఫోన్లో సన్నబడిపోయాడు. అది ప్రభుకి తెలుసు, కొడతా అని చెప్పాడు నిన్న నాకు. డైటింగ్ మళ్ళీ ఎట్టాడు. నాకు చెప్పాడు. నువ్వు ఫోన్లో చెప్పా, పల్లె సన్నబడిపోయావు నువ్వు ప్రభు, ఎలా పడిపోయావు? బాగా తేలిక పడ్డాడు. ఏమీ లేదు, ఫోన్లో ఆ మాట అన్నాను, నువ్వు మరీ చేస్తున్నావు. నువ్వు చూసావా, కలిసావా? నిన్న మార్నింగే కలిసాను నేను థియేటర్లో. చూసావా ప్రభు, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. సో అలా కరస్పాండెన్స్ కోర్స్ ఏమైనా చేసావా? హౌ యూ స్టిల్ లుక్ ద సేమ్? హౌ డు యూ స్టిల్ మెయింటైన్? యాక్టర్స్ నాది సాధారణంగా అడిగితే ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక డిజైర్తో ఉంటుంది. బట్ హౌ యూ అండ్ వాట్ ఐ లవ్ అబౌట్ యూ ఇస్ నాగేంద్ర, దినదినాభివృద్ధి అంటారు కదా, నాలెడ్జ్ ప్రకారం నువ్వు ఇన్నేళ్ళ అంటే ఆల్మోస్ట్ మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం. చెప్పింది చెప్పటం వెళ్ళలేదు నేను, రిపీట్ చెయ్యవు. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ యూ ఆర్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. అవన్నీ పక్కెట్టుగా ఇంతకీ ఎట్టగా మెయింటైన్ చేస్తున్నాం? ఎలా మెయింటైన్ చేస్తాం? ఏం లేదు, సింపుల్ లైఫ్ అండ్ సింపుల్ థింకింగ్. ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఇగో ఇవన్నీ దబ్బవు అంటే మిగతా వాళ్ళందరూ పక్కవాడి గురించి ఆలోచిస్తారా, పక్కన అమ్మాయిల గురించి ఆలోచిస్తారు అంటే అర్థం ఉంది. కానీ ఏంటి అసలు నువ్వు అవన్నీ దబ్బదే, ఆ విషయం చెప్పు. ఇగో ఈ అందమైన ఫిలసాఫికల్ ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్, వద్దు మాకు. నిజంగా యూ విల్ నాట్ బిలీవ్. షట్ అప్ అండ్ టెల్ మీ. నేనేం చెప్తున్నానంటే ఇంటి ఫుడ్ తప్పితే బయట తిన్ను. వెరీ రేర్ అకేషన్స్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తింటాను తప్పితే నేను బయట ఫుడ్డే తిన్ను. ఓకే, అది ఒకటి బాగుంది. అండ్ ఐ ట్రై టు స్లీప్ వెరీ ఎర్లీ. అదే విషయం. ఓకే, వెరీ ఎర్లీ. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నా, నేను వెళ్ళి హ్యాపీగా బుజ్జిబాబుకి నిద్ర వచ్చిందని చెప్పి పడుకుంటాను వెళ్ళి. ఐ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ డిస్కషన్. వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు, నేను నిద్రపోతా. అండ్ ఐ వేకప్ ఎట్ 4:30 or 5 ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఫ్రమ్ మెడ్రాస్ డేస్ నుంచి అదే హ్యాబిట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్. ఏది పడితే అది తిన్నాం. రోడ్ సైడ్ నాగి చాట్ బండార్లు, బజ్జీలు, పుణుకులు ఇలాంటివి. అంటే ఇప్పుడు నువ్వు ఇది చెప్తే అది ఆడియన్స్ వద్దు, మనం కొంచెం దెబ్బ అయిపోయినా పర్లేదు, కానీ ఇట్ట బతకడం కష్టం, ఎందుకు వేస్ట్, వద్దులేను, హ్యాపీగా ఉండు. ఎస్, సో నౌ ఐ గివ్ యూ ది స్టేజ్. స్టేజ్ ఇస్ మైన్. ఎస్, మైక్ ఈస్ టు మీ. ఎస్. ఏం లేదు అంటే నేను ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా, నేను నిన్ను ఒకటి అడుగుదామని. అంటే బికాజ్ ఐ హీన్ వాచింగ్ ఇప్పుడు గాయపడ్డ సింహంకి సంబంధించి కరెక్ట్, యూ హ్యావ్ బీన్ గివింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్. కరెక్ట్. రాత్రి కూడా ఏదో రెండో. అవును, కరెక్ట్, అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2 అయింది. ఐ వాజ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యువర్ షెడ్యూల్. కరెక్ట్. ఇది వర్క్ స్టార్ట్ అయింది దగ్గర నుంచి. బట్ ఈ ప్యాషన్ని టువర్డ్స్ ది ప్రొఫెషన్ నిలబెట్టుకోవడం అన్నది ఎట్ వన్ స్టేజ్ పీపుల్ బికమ్ స్లైట్లీ టైర్డ్. ఓకే, ఐ షుడ్ సే ఓకే బికాజ్ ఐ డోంట్ నో, అందుకని దేర్ విల్. నేను నోటీస్ చేసి చెప్తున్నా, అందరూ యాక్టివ్గా ఉంటారు కానీ బట్ నీలో ఉన్న నేను గమనించిన విషయం చెప్తున్నాను. ఒక ఆ స్టెడ్ ఫాస్ట్నెస్, టు బీ ఆన్ టోస్, వర్క్ గురించి కానీ. వర్క్ సినిమా మీరు డబ్బులు తీసుకుంటారు కాబట్టి అలాగే చేయక తప్పదని కాదు. ఇప్పుడు మాకున్న అదృష్టం ఏంటి తెలుసా, మాకు ఇష్టమైన జాబ్ చేస్తూ డబ్బులు కూడా వస్తున్నాయి.
అది సినిమా ఇండస్ట్రీలో నిజం. సినిమా కెరీర్లో ఉన్న గొప్ప విషయం. చాలా మంది పాపం కష్టపడి పని చేస్తారు, కానీ ఆ పని వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, కానీ తప్పక పని చేయాల్సి రావచ్చు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషన్లో ఉన్న అద్భుతం ఏంటంటే పేరు, డబ్బు, ఫేము అన్నీ వస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. యా, ఇది ఇష్టమైన పని చేస్తూ. ఎస్, ఇష్టమైన పని అన్నది అది అంటే ఇంకొకటి ఉంది దానికి, ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు చేస్తూ. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే నా ఉద్దేశం ఇష్టం వచ్చినట్టు అని కాదు, ఇష్టమైన పని ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు నువ్వు ఏదో సినిమా తీసుకొచ్చి కథ చెప్తే నేను నచ్చదు, నేను చేయను అనొచ్చు. సో అది నా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక ఆఫీస్లో పని చేస్తూ ఉంటే నీకు ఆఫీస్లో ఆ వర్క్ ఇస్తే నువ్వు కుదరదు అంటం లేదు, చెయ్యాలి. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక జాబ్ ఉంటుంది, నువ్వు రేపు పొద్దున్న 9కి రావాలి. ఇప్పుడు వెనకాల నాకు తెలిసి తను తిట్టుకుంటూ ఉండుంటాడు, హాయిగా ఉంటే ఈడ నా కొడుకు పొద్దున్నే వస్తున్నాడు, ఈడి అమ్మ ఏంటి గొడవ అని. ఇప్పుడు నాకు చాయిస్ ఉంటుంది, నాకు కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబబ్లీ యాక్టర్స్కి అని చెప్పచ్చు. ఎస్, అంటే 14, 15, 16 నేను రాను అని చెప్పగలను. అవును, అయినా డబ్బిస్తారు, అవును, పేరు ఉంటుంది. సో ఐ థింక్ అది లిటరలీ ఇట్స్ అ గ్రేట్. అది అదేదో కష్టపడి సంపాదించుకుంది కాదు, దాన్ని నేను ఖచ్చితంగా అదృష్టంతోనే. బట్ అదృష్టం అనేది మన పడ్డ కష్టానికి, నాగేంద్ర నువ్వు పడ్డట్టు నేను పడ్డట్టు మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ అది ఒక్క విషయంలో అనేది. సో ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు కదా రాత్రి 2 వరకు మళ్ళీ పొద్దునే 7కి అని. నాకు ఐఎమ్ ఫ్యాసినేటెడ్. నాకు ఇప్పటికీ, నాకు ఇవాళకి కూడా నాకు ఫస్ట్ టైము నాకు ఒక హై వచ్చిన మూమెంట్ చెప్తాను నీకు. శివ అయిపోయింది, నేటి సిద్ధార్థ అనే సినిమా ఫినిష్ చేసి శ్రీవారి చిందులు అనే సినిమా చేస్తున్నాను నరేష్ తోటి, మన సీనియర్ నరేష్ తోటి. అప్పట్లో మెడ్రాస్కి మార్నింగ్ ఒకటే ఫ్లైట్ ఉండేది, ఇండియన్ ఎయిర్లైన్స్. మళ్ళీ ఈవినింగ్ నైట్కి ఉండేది. సో ఎందుకో తెలీదు, అనివార్య కారణాల వల్ల సాయంత్రం ఫ్లైట్ని రద్దు చేసి ఓన్లీ పొద్దున 8:30కి ఫ్లైట్ ఉండేది. సో నేను ఆ ఫ్లైట్లో ఏదో షూటింగ్కి నేను వెళ్ళాను. నరేష్తో చేస్తున్న సినిమా కాకుండా ఐ థింక్ సిద్ధార్థకే వెళ్ళినట్టున్నా. ఫస్ట్ టైం నాకు ఆ కిక్కు అది నేను అంటే ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే అవకాశం రాలేదు. దిగిన తర్వాత కన్వేయర్ బెల్ట్ దగ్గర నుంచి నాను లగేజ్ కోసం నరేష్ కూడా వచ్చాడు. హాయ్ నరేష్ అని, హాయ్ చక్రి అని మాట్లాడుతున్నాం. ఏంటి చక్రి ఇది, ఏంటి అసలు ఇప్పుడు మనకి ఎంత కష్టం మన సినిమా ఇండస్ట్రీకి. ఇప్పుడు పొద్దున 8:30కి ఫ్లైట్ అయితే మనం వచ్చేప్పటికి 9:30 అవుతుంది, 10 మనం వెళ్ళేప్పటికి 11:30 అవుతుంది, కాల్ షీట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్తుంటే నేను చాలా ఆనందంగా వింటున్నా. మన సినిమా ఇండస్ట్రీ షూటింగు, కాల్ షీటు, నేను అప్పుడు ఫస్ట్ టైం నేను సినిమా యాక్టర్ అయ్యాను నమ్మా. అప్పటివరకు తెలియలేదు. ఎందుకంటే రాము గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకట్ గారు కానీ, సురేంద్ర గారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రొడ్యూసర్స్ లాగా అసలు బిహేవ్ చేయలేదు, డైరెక్టర్లుగా. ఇప్పుడు రాము గారు నాకు డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు కదా, అంటే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి అనాలి, డైరెక్టర్ అవ్వకముందు నుంచి కన్నా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి. కొత్త డైరెక్టర్ అవటం వల్ల సార్ అని ఎవరు మాట్లాడేవాళ్ళు కదా, అలా మాట్లాడితే எனக்கு ఇష్టం కూడా లేదు. సో ఒక డైరెక్టర్, ఒక సినిమా, నాగార్జున గారు పొద్దున్న వచ్చి మేము అందరం క్రికెట్ ఆడేవాళ్ళం. అవుట్ అయితే ఇవ్వనని బ్యాట్ పెట్టుకుని పరిగెట్టేసేవాడు ఆయన. సో ఇట్ యూస్ టు బి లైక్ ఎ నార్మల్ థింగ్. ఈ రసూల్ గాడేమో చాలా మంచి బౌలర్ ఆడు, మంచి బ్యాట్స్మెన్ కూడా, కెమెరామెన్ రసూల్. ఖచ్చితంగా వాడు అవుట్ చేస్తూ ఉండేవాడు ఈయన్ని, వాడిని తిడుతూ ఉండేవారు ఈయన. బౌలింగ్ రాదు ఏం రాదు నీకు అన్నట్టు వీడు అవుట్ చేస్తా అంటే అదంతా ఇప్పుడు నాకు అక్కినేని నాగార్జున గారి ఫీలింగ్ కూడా రాలేదు, నార్మల్గా ఉండింది. ఈయన సురేంద్ర గారేమో, సురేంద్ర గారు అంటే వాట్ నాన్ సెన్స్ ఈజ్ దాట్, కాల్ మీ సురేంద్ర అని ఈయన అనేవారు. వెంకట్ గారు మా అందరితో కూర్చుని, ఆయన బీడీ కాల్చేవారు అప్పట్లో, సరదాగా బీడీ కాల్స్తూ పక్కన కూర్చునేవారు. ఇప్పుడు ఎక్కడ నేను సినిమా యాక్టర్ని అయిపోయాను, నాకు ఆ ఫీలింగ్ రాలేదు. అంటే సినిమాలోకి వచ్చేసాం మనం, అప్పటికి పెద్ద హీరో నాగార్జున గారు, నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఇమీడియట్గా మళ్ళీ ఆయనతోనే సినిమా నేటి సిద్ధార్థ. ఫస్ట్ టైం ఈ ఫ్లైట్ మనం ఇండస్ట్రీ అంటే ఐ థాట్ ఎస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. నాకు సంబంధం లేదు ఎందుకు చెప్పాను సడన్గా. ఎందుకు చెప్పావంటే నరేష్ అన్న మాట అదే, అంటే టైం వేస్ట్ అయిపోతుంది అంటే అవన్నిటికన్నా నేను అంటే ఎందుకు చెప్పాను ఇప్పుడు గుర్తొచ్చింది. అవాల్టి నుంచి ఇవాల్టి వరకు సినిమా యాక్టర్ అనేది నేను ఇంకా జీర్ణించుకోలేదు. ఐ స్టిల్ గెట్ ఫ్యాసినేటెడ్ వెన్ పీపుల్ ఎక్నాలజీ మీ యాజ్ అన్ యాక్టర్. అదేంటి నాకు అంటే కాదు, మేబీ బికాస్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై సెల్ఫ్ వెరీ సీరియస్లీ. మన సినిమాలోకి వచ్చాము, ఇప్పుడు యాక్టర్ అయ్యాను, హీరోని అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, ఎడిటర్. అది లేదు, భయం కాదు. అంటే భయం ఇస్
అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్లీ పుట్ ఇట్ ద రైట్ వే. ఐ ట్రై టు పుట్ ఇట్ అక్రాస్. ఐ స్టిల్ హ్యావ్ నాట్ గాట్ ఓవర్ ఇట్. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అంటే ఆ అనుభవాన్ని ఇంకా దాటేయలేదు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. కాబట్టి ఎవరైనా అది చెప్పినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. బాగా చెప్పావు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను అడిగేది అదే, ఇన్నాళ్ళు అసలు ఎలాగ అది ఆ ఇంట్రెస్ట్ని సస్టైన్ చేయడం. అండ్ క్యారెక్టరు సినిమా షూటింగ్ వరకు అది ఓకే, కరెక్ట్. బట్ ప్రమోషన్స్లో కూడా నేను promotions- ఎవ్రీబడి, యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది ప్రమోషన్స్ చాలా మందికి తెలియదు. ఏంటంటే అది చాలా మందికి తెలీదు అని ఎందుకు అంటున్నానంటే, అదేదో మనకి ఫేవర్ చేస్తున్నారేమో అనుకుంటారు. కాదు, వాళ్ళు అంటే మనం వాళ్ళకి ఫేవర్ చేస్తున్నామో అనుకుంటారు, కానీ వాళ్ళు మనకి ఫేవర్ చేస్తున్నారు. నేను త్రూ యువర్ హిట్ టీవీ ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ ది ఎంటైర్ జర్నలిస్ట్. నేను ఎప్పుడు పత్రికా మిత్రులకి మీ అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు చెప్పను నేను, ఎందుకంటే నీ జాబ్ నువ్వు చేస్తున్నావు, నా జాబ్ నేను చేస్తాను. అంతే, నువ్వు చాలా కట్ అండ్ డ్రై పర్సన్. యా. సో నేను ఎప్పుడు అదే ఇప్పుడు మొన్న కూడా నాది ఏదో చాలా ఇదైంది, ఇది వైరల్ అయింది. నేను ఏది ప్రేక్షక దేవుళ్ళు కాదు, ప్రేక్షక దెయ్యాలన్నాను. సో చాలా వైరల్ అయింది, అదంతా ఓకే. అంటే నేను దయ్యాన్నే, నేను ప్రేక్షకుడినే. బట్ ఎందుకు ఐ వాంటెడ్ టు థ్యాంక్ జర్నలిస్టులు, మీడియా, కంప్లీట్ సోషల్ మీడియా, మీమర్స్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అవర్ ఎనీవన్ యాంకర్స్. ఎందుకు చెప్పనా, ఈ మా సినిమాలో ఇంకొక హీరో ఉన్నాడు. అతను హీఈస్ డూయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అది మేము దాచిపెట్టి మొత్తం అన్ని ఇంటర్వ్యూస్లోనూ ఇంకొకడు ఉన్నాడు, ఇంకొక సింహం ఉంది సర్ప్రైజ్ అని చెప్తున్నాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే 50% మందికి ఎవరు చేస్తున్నారో తెలుసు, ఆ హీరో ఎవరు అనేది 50% మందికి తెలుసు. కానీ nobody has leaked it. ఎవరు రాయలేదు. ఎవరు రాయలేదు. అది ఫస్ట్ టైం ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ దర్ ప్రొఫెషనలిజం. ఎందుకు చెప్పనా, అవతల వాడు ఇప్పుడు మామూలుగా అందరూ తిట్టేస్తూ ఉంటారు కదా, అందరూ మా లీక్ చేశారు, రాసేసారు, అది చేసి. అరే ఎప్పటికీ ఇంకోటి గురించి రాసే ఉద్దేశం టైంపాస్ లేదు, టైం లేదు అసలు. ఎందుకు రాసి ఉండరు అని నా ఉద్దేశం చెప్పనా, మా అందరి అప్రోచ్ టువర్డ్స్ సినిమా చాలా సిన్సియర్. నేను కానీ, పవన్ సాధినేని కానీ, డైరెక్టర్ కశ్యప్ కానీ, తరుణ్ భాస్కర్ కానీ, మా అందరి అప్రోచ్ చాలా సిన్సియర్గా అనిపించింది మీ అందరికీ. ఎస్. సో ఎక్కడో ఐ థింక్ అది చాలా షాకింగ్గా ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ జీవి వచ్చాడు, జీవి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, మా సినిమాలో సింహం ఇంకోటి ఉంది సర్ప్రైజ్ అన్నాను. అంతా అయిపోయిన తర్వాత తెలుసండి నాకు సీన్స్ కూడా చూశాను అన్నాడు. ఇప్పుడు తను కావాలంటే లీక్ చేయొచ్చుగా, అది నువ్వు లీక్ చేయొచ్చుగా, నాకు నువ్వు మంచి బెస్ట్ ఫ్రెండ్వి. అవును, నాకు తెలుసు. అదే అండి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు నేను తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం, అడపదడప ఆల్మోస్ట్ రెగ్యులర్గా సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నీలాగా మీ అందరూ కూడా దిస్ ఈజ్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇవాళ రేపు అది రివీల్ చేస్తున్నాడు పవన్. ఓకే. యాజ్ ఎ ప్రొడ్యూసర్ హీ హస్ టేకెన్ ఎ కాల్ దట్ లెట్స్ రిలీజ్ ఇట్. సో దాట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ మ్యాన్. నాకు ఇది ఇన్నేళ్ల నా కెరియర్లో ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ ఏదో రకంగా, ఇప్పుడు నువ్వు చెప్పి నలుగురికి చెప్పచ్చు, అరే చక్రి నా ఫ్రెండ్ వద్దు మనం సినిమా ఏదో ఇది మనం దీంట్లో పలానా అని 10 మందికి చెప్పచ్చు. కానీ అందరూ కూడా ఇప్పుడు మొత్తం తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు. అది రీజన్ ఏంటి చెప్పనా, నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను చెప్పే సమాధానం, నేను పడుతున్నాను కష్టం అన్నావు చూడు, ఇది ఎక్కడో వాళ్ళు గమనించారు. దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు కమ్ అండ్ రైట్లీ ప్రమోట్ ద ఫిల్మ్. మన స్పాయిలర్ ఉండకూడదు అని. అయితే బేసిక్గా నేను ఇంకోటి అడగాలి, అడుగు. ఎందుకంటే నీ ట్రైలర్లో వాటిల్లో నువ్వు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫ్రెష్గా, నిన్నే ఈ కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చాడా, ఎవరి కుర్రాడు అన్నట్టు ఉన్నావు. అంటే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎస్, రియల్ స్పీకింగ్. ఎందుకంటే ఏదో స్టేజ్లో బోర్ కొడతారు యాక్టర్స్, ఏదో ఒక స్టేజ్లో. అదొక చిరంజీవి గారికి ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పటికి ఆయనకు జరగదు. నేను అనుభవం నువ్వే అస్సలు సమస్య లేదు. ఇప్పుడు నీకన్నా నాకు ఎక్కువ అర్హత ఉంది ఆ విషయంలో. ఏంటి చెప్పనా, నువ్వు చిరంజీవి గారిని చూసి జర్నలిస్ట్ అవడానికి రాలేదు, నేను చిరంజీవి గారిని చూసి యాక్టర్ అయ్యాను. సో ఆ మాట అంటే ఒప్పుకోను. మేము 83 నుంచి చిరంజీవి ఫ్యాన్స్. ఒక ధైర్యం, ఎనర్జీ. సో నేను చాలాసార్లు నేను ఆయనకు కూడా చెప్పాను, నేను చిరంజీవి అని మాట్లాడతానండి. అర్థం ఏంటంటే నాకు తెలిసిన చిరంజీవి గారితో చిరంజీవి గారు అని మాట్లాడతాను. బట్ ఫ్యాన్గా అమ్మ చిరంజీవి గారి సినిమా వస్తున్నా అని వెళ్ళాం, ఓకే, అంతేగాని చిరంజీవి గారి సినిమా వస్తుందని వెళ్ళలేదు. నేను మార్నింగ్ షో, మ్యాట్ని, సెకండ్ షోకి టికెట్లు కన్ఫర్మ్డ్గా బుక్ చేసుకున్నాడు. మార్నింగ్ షో ఆల్మోస్ట్ 12 years కుర్రాడిని, వెళ్ళిపోయేవాడు. ఒక్క ముక్క అర్థం అవుతుంది సినిమా, అస్సలు అర్థం కాదు. ఆయన కదిలితే అరుపులు, నడిస్తే అరుపులు. తర్వాత మ్యాట్నీకి అరుపులు అంతా ఉండేవి, కానీ
ఇప్పుడు ఏంటంటే సాంగ్స్లో డాన్స్ చేయటం కోసం వెళ్ళేవాడు. ఫస్ట్ అరుపులు, ఆయన వచ్చినప్పుడు అరుపులు, ఫైట్లు అరుపులు, సాంగులు చూడటాలు లేవు. ఎందుకంటే అరుపులు అన్ని పేపర్లు విసిరేయటం ఇటువైపు తిరిగి కదా, ఎందుకంటే ఆ ప్రొజెక్టర్లోంచి వచ్చే రేస్ మించి పేపర్లు పడాలి. బట్ ఇక్కడ ఆ సాంగులతో చేయాలి. సెకండ్ షో నేను, మా మదరు, ఫాదరు, సిస్టర్. అప్పుడు కథ అర్థమయ్యేది నాకు. దిస్ ఈజ్ వాట్ హాస్ హ్యాపెండ్. అండ్ నేను చాలా గర్వంగా ఇంకో విషయం చెప్తున్నా. ఇంటర్నెట్ రాని కాలంలో చిరంజీవి గారు నాకు ఫోన్ చేసేవారు, పలానా సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది గుర్తుందా. నేను అంత ఫ్యాన్ అయింది. నేను ఒక పాట చెప్తాను, ఆ పాట ఏ సినిమాలోది చెప్పాలి. పాడు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. కోటి రామకృష్ణ. ఏ సినిమా? కోటి రామకృష్ణ. ఏ సినిమా? డైరెక్టర్ అడిగాను నేను. ఏమంటే ఇతను పాట బాగా పాడతాడు, సంగీతం నేర్చుకున్నాడని చెప్పడానికి ఈ పాట పాడేసి దూరి చేసాడు. నేను నిజంగా అడిగాను. నేను ఎందుకు విను, డైగ్రెస్ అవుతున్నాం మనం. సో నేనేమంటున్నాను, నువ్వు అభిమానం కాదంటలేదు, నువ్వు అసలు ఇగో నువ్వు ఆయన అభిమానివి, ఆయన కూడా నీ అభిమాని, అది మాకు తెలుసు. అయ్యో నిన్ను సోదరుడిలాగా చూస్తాడు, అది మాకు తెలుసు. నేనేది అది కాదు. సో నీకన్నా నాకు ఎక్కువ అర్హత అంటే ఏ ఉద్దేశంలో అంటే, తనని చూసి ఆ ఆడ్రిలిన్ బ్లడ్ రష్ చూసి ఐ హ్యావ్, అండ్ నేను చాలా ధైర్యంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా చెప్పగలను, చాలా చిన్నపిల్లాడి తత్వం, చాలా 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 హీఈస్ లైక్ ఎ కిడ్. ఈ మాట నేను రెండోసారి నీ నోట్లోంచి వింటున్నా. ఫస్ట్ నాతో అన్నది ఎవరు తెలుసా? శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఓ, ఇప్పుడు అంజి టైంలో, సార్ దేర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్ సార్. హీస్ కిడ్. అండ్ చాలా చాలా ఎవరేమనుకుంటే, ఏం మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆచితూచి మాట్లాడతాడు ఆయన. ఆచితూచి మాట్లాడతారు. అండ్ దాన్ని అది క్యాలిక్యులేషన్ కాదు, అస్సలు కాదు. ఆయన ఏంటంటే ఇన్స్టింక్ట్ అదే అంతే. సో నాకు ఐ వాజ్ అంటే ఐఎమ్ స్టిల్ సోల్డ్ అవుట్ ఆన్ హిమ్. ఆయనకి ఎప్పుడు ఆయనకై ఆయన ఇక చాలు అని అనుకునేంత వరకు ఆయన అనుకోడు. ఆయన అనుకుంటే నేను ఊరుకోను. ఓకే, అలాంటి వాళ్ళు ఊరుకోరు, ఆయన ఊరుకోరు. ఆయన అంతకన్నా కూర్చోలేడు. దిస్ ఇస్ వన్ యాక్టర్ హూ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ ఈస్ చిరంజీవి. ఎంత పెద్ద మాట అంటే ఈవెన్ ఆఫ్టర్ ద టైమ్ అన్నది నేను ఒక వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఇదే ఇప్పుడు నువ్వు అన్నమాటే చెప్పాను నేను. ఆయనంతటా ఆయన ఇక చాలు నేను చెయ్యను అనే వరకు ఏ నిర్మాత, దర్శకుడు ఆయన వదలడు. ఒక మాట, ఆయనకి అలా అనుకునే రోజు కూడా ఏ రోజున రాదని చెప్పా. అది కుదరదు, అది రాదు, అస్సలు కుదరదు. సో నాకు హీ హాస్ బీన్, ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఆయన నా ఇన్స్పిరేషన్ అవటం, ఆయన ఫ్యాన్ అవటం నేను. సో ఆబ్వియస్లీ ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. మరి ఆయన ఫ్యాన్స్గా వచ్చి చచ్చుగా ఉండలేము. ఇది కరెక్ట్. అండ్ 90% ఆఫ్ ది ఇండస్ట్రీ ఆర్ హిస్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్. యంగ్ హీరోస్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. నాగేంద్ర అసలు వేరే ఆప్షన్ లేదు. నాకు ఏదో ఇంటర్వ్యూలో నాకు ఎంత నచ్చిందో మురళీమోహన్ గారు చెప్పారు. అది ఎవరితోనో ఇంటర్వ్యూ, నాకు గుర్తులేదు. ఎంత బాగా చెప్పారంటే, వాళ్ళు బాపు గారి సినిమా మనూరు పాండవులు సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ రాజ్ కుమార్ గారిది పునాది రాళ్ళు, అవును, అది అయిన తర్వాత బాపు గారి సినిమా కదా చేస్తున్నప్పుడు ఈయన ఎనర్జీ చూసి ఏ పాట పెట్టినా డాన్స్ చేసేవాట. అసలు పాట అవసరం లేదట, మ్యూజిక్ పెడితే డాన్స్ చేసేవాట, ఏ భాష అయినా పర్లేదట. అంటే ఇమాజిన్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, హీ వాజ్ టైడ్స్ ఆఫ్ ఎనర్జీ, టైడ్స్. యా. సో అప్పుడు కృష్ణరాజు గారు అన్నారట, మంచి విలన్ అవుతాడంటే ఊరుకోండి కృష్ణరాజు గారు, ఇండస్ట్రీకి అని అన్నారట. నాకు ఎంత నచ్చిందో. ఆయన చాలా గర్వంగా చెప్తారు మురళీమోహన్ గారు ఎప్పుడు చిరంజీవి గారి గురించి చెప్పేటప్పుడు. ఆయన అసలు వ్యక్తిగా చాలా మంచివారు. మురళీమోహన్ గారు ఇస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్, హార్టియెస్ట్ మ్యాన్. లేకపోతే ఆయన చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో దట్ షోస్ హిస్ విజ్డమ్. ఎస్, దట్స్ రియలీ నైస్. నేను అసలు మనం కొంచెం అంటే మంచి టాపిక్కే మాట్లాడుకున్నాం. బట్ ఇందాక నేను అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అలాగ లుక్ కనిపించడానికి విల్ యూ చార్జ్ మోర్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్? నాకు సడన్గా ఎంత వెనక్కి తీసుకెళ్ళామంటే, నీ మిత్రుడు మన ప్రభు నన్ను ఒకసారి, ఏంటి జబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు కదా ఈ మధ్య అన్నాడు. అంటే ఆనందించు, సగం ఫేస్ చూపించి ఇంత అడుగుతున్నాను, గడ్డం తీసానంటే చచ్చారే డబ్బులు అడుగుతా అన్న. సో అది గుర్తొచ్చింది నాకు. కానీ నిన్నెవరు గడ్డానికి కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? వద్దు సార్ మాకు ఈ గడ్డం ప్లీజ్ కొంచెం కొత్తగా ఉంటుంది సార్, గడ్డం గీసేయండి అని ఎవరు అడగలేదా నిన్ను? లేదు. ఎందుకు అడగలేదు అంటే, నా ఐడెంటిటీ గడ్డమే అని వాళ్ళు నమ్ముతున్నారు. నా ఐడెంటిటీ గడ్డమే అని.
కదా నన్ను- కనీసం సరే నువ్వు ఎలాగ మొండోడివి తీయవు, అది అందరికీ ఎస్టాబ్లిష్డ్, ఎవ్వరు అడగల. ఒకరు కూడా. నాకు ఇన్ని రోజులుగా ఒక ప్రశ్నకి సమాధానం దొరకలేదు. మేబీ ఇప్పుడు ఫస్ట్ టైము ఎవరైతే నా చేత గడ్డం పెట్టించి నన్ను గడ్డం చక్రవర్తి చేశారో రామ్ గోపాల్ వర్మ గారు ఓ సినిమా తీశారు దెయ్యం అని. ఆ దెయ్యం సినిమాలో నాకు ఇప్పుడు వెలిగింది, ఇన్నేళ్ళగా ఎందుకు ఆడలేదు తెలియదు. నేను గడ్డం తీశాను కంప్లీట్లీ వితౌట్ గడ్డం. అవును, ఒక్క సినిమాలో ఆ ఒక్క సినిమా మేబీ ఆ సినిమాలో ఆడియన్స్కి నచ్చలేదేమో మరి అప్పటి వరకు గడ్డంతో చూసి. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు వెలిగింది బుర్ర. మామూలుగా మిగతా విషయాలే కాదు ఈ విషయంలో. యా సో యా అంటే నువ్వు ఇచ్చిన కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో వెరీ మచ్. అసలు ఇలా మామూలుగా ఇలా తీసి కస్తూర్బా గుళికలు ఇట్టేసి కొడితే గిలగిల్లు ఆడిపోయేంత గుళికేసావు నాకు. కాదు ఇలా దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తావా అంటే నేను చిన్న బ్లష్ అయ్యే. ఇగో బ్లష్ కాదు, వీఆర్ ఆల్ టేకెన్ ఎ బ్యాక్. నేను ట్రైలర్ చూసినప్పుడు, నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు జడియనా అని ఒక చిన్న ఫర్ ఎ మూమెంట్ లిప్తో పాటు ఐ వింక్ టైం. బట్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనిపించింది. నేను ఇందాకలు అన్నది ఏంటంటే, ఇప్పుడు నువ్వు గడ్డం ప్రతి సినిమాలోనూ గడ్డంతో కనిపించేటప్పుడు హౌ డూ యూ థింక్ దట్ యూ లుక్ లైక్ ద క్యారెక్టర్? యూ లుక్ లైక్ జేడి. బట్ లక్కీలీ నాకు మంచి డైరెక్టర్స్ దొరకటం వల్ల నేను కొత్త కాయినింగ్ ఒకటి మొదలెట్టాను. కాంటెంట్ ఇస్ ద కింగ్ అనేది పాత కాయినింగ్, ఇప్పుడు నేను మార్చాను. కాంటెంట్ ఇస్ క్వీన్, డైరెక్టర్ ఇస్ ద కింగ్. బాగుంది, ఇది కొత్త కాయినింగ్ మొదలెట్టాను. బాగుంది, చాలా బాగుంది. ఎందుకు చెప్పనా, నా అదృష్టం ఏంటంటే శివాలో నేను నీకు విలన్లా కనిపించాను, అదే గెటప్ అదే గడ్డం. మనీలో ఎక్స్ట్రీమ్ హైట్స్ ఆఫ్ హ్యూమర్ అది. అవును. సో అది నా డైరెక్టర్స్ గొప్పతనం. వాళ్ళు నన్ను వేరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్లో పెట్టినా కూడా గడ్డం నాకు ఎప్పుడూ అవలేదు అడ్డం. అందుకు అడ్డమేమిరా అంటే నీ గడ్డమే గురువు అని పాతల బెర్రీలో డైలాగ్. సో అలాగే ఉంటూ అప్పుడు అంటే ఇంకోటి నటన వేష భాష ధోరణులను మార్చటం వల్లే వస్తుంది అనుకోవటం అవివేకం. అలాగే ఉంటూ రకరకాల పాత్రల్లో మెప్పించడం ఇంకా కష్టం. ఎందుకంటే ఆహార్యంతో సగం బరువు దిగిపోతుంది, సగం యూ బికమ్ దట్ క్యారెక్టర్ కదా. కరెక్ట్. సో అది నా డైరెక్టర్స్ గొప్పతనం, కేవలం నా డైరెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనీలో శివనాగేశ్వరరావు, హీ వాంటెడ్ టు సీ మీ లైక్ దాట్. అండ్ గులాబీలో వచ్చేప్పటికి వంశీ, మళ్ళీ అనగనగా రోజులో రాము గారు కంప్లీట్లీ గేవ్ మీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాలో సత్యం వాంటెడ్ టు గివ్ మీ అ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. రచన ఫస్ట్ హీరోయిన్. కరెక్ట్. అండ్ మళ్ళీ ఇంకో విచిత్రం, కృష్ణారెడ్డి గారు ఎగిరే పవనంలో నెవర్ వాంటెడ్ టు సీ మీ అని ఇలాంటి క్యారెక్టర్లో కాకుండా అలా చూశారు. నువ్వు రెగ్యులర్గా సినిమా షూటింగ్ వచ్చేవాడు, నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, నువ్వు చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. వంశీ గారు ఇది నా గులాబీలు మనీలు బాంబే పీరియడ్లు చూసి ఆయన అసలు త్యాగరాజ్ అనే క్యారెక్టర్ రాశాడు. నేను లైఫ్లో ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ వేయలేదు నేను. సో లక్కీలీ నేను ఆ క్యారెక్టర్ కనిపించాను. అది నా డైరెక్టర్స్ ప్రతిభ. ఎందుకు అంటే వాళ్ళు అలా రాసుకొని నా చేత అలా చేయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గాయపడ్డ సింహం, ఐ వాంట్ టు గివ్ ద క్రెడిట్ టు డెఫినెట్లీ కశ్యప్ అండ్ ఆల్సో పవన్ సాధినేని. ఎందుకు అతను నిర్మాత ఈ సినిమాకి. అవును. నేను ఇది ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే నిజం ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటుంది. ఒక దర్శకుడు అయ్యి ఉండే, పైగా అతను ఒక 25-30 సినిమాలు తీసేసిన తర్వాత అతన్ని రాము గారితో పోలుస్తా, ఎర్లీ డేస్ రాము గారితో పవన్ సాధినేని. అవునా? యా సో సిమిలర్. ఎర్లీ డేస్ రాము గారు అప్పట్లో ఐ రిమెంబర్. మీకు తెలుసు, మీకు బాగా తెలుసు. ఐ రిమెంబర్. ఫస్ట్ శివ అయిపోయిన వెంటనే క్షణక్షణం చేస్తూ ఆయన ప్రొడక్షన్ కంపెనీ పెట్టి మనీ రాత్తో మొదలెట్టేసాడు. ఇది ఇంకా 2వ సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. అలా దయా ఫినిష్ చేసి మనోడు ఇప్పుడు ఆకాశంలో ఒక తార అనే సినిమా తీస్తున్నాడు. దత్ గారు, మా స్వప్న, మన గంగరాజు గారు అబ్బాయి సందీప్, అల్లు అరవింద్ గారు, దుల్కర్ సల్మాన్, వీళ్ళందరితో సినిమా ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ టైంలో ఇతనికి ఎక్కడో, నేను చాలాసార్లు అడుగుతున్నా, చెప్పట్లేదు ఎక్కడో, వీళ్ళు ఎక్కడో ఎప్పుడో పరిచయమైన కశ్యప్, ఇదివరకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా కలవటం కూడా కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు అడపా. ఏదో తను చేసిన ఒక వెబ్ సిరీస్కి ఏదో తను హీ వాజ్ వన్ ఆఫ్ ద రైటర్స్ ఆర్ రైటింగ్కి వెళ్ళాడో ఏదో కశ్యప్, అంతే. ఏదో కార్
పార్కింగ్ 5 నిమిషాల్లో ఫైనలైజ్ కార్ పార్కింగ్ లో పవన్ ఒక పాయింట్ చెప్పాడు ఎవరికి, కశ్యప్కి. కశ్యప్ ఇది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం నీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది ఏమంటే డెవలప్ చేయించాను. సో కశ్యప్ కూడా తన కోసం అనుకోలేదు, ఓహో పవన్ నెక్స్ట్ సినిమా దయా హిట్ అయిపోయింది, తను ఆకాశంలో డబ్బులు వచ్చి ఆకాశంలో తయారు చేస్తాడు, నెక్స్ట్ సినిమా కోసమేమో అని సరే అన్నాడు. అని మళ్ళీ విచిత్రం చూడు, అనుకోకుండా ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ అదే పార్కింగ్లో కలిశారు. కలిసినప్పుడు నువ్వు పాయింట్ చెప్పావు కదా, నేను కథ ఫినిష్ చేశాను, తను కథ చెప్పాడు, డన్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, నువ్వే డైరెక్టర్ అన్నాడు. నేను పవన్ అడుగుతుంటా ఆ పార్కింగ్ ఏంటో చెప్పు, నువ్వు నేను కూడా అక్కడ కలుద్దాం పవన్, సో మనం కూడా ఏదైనా పాయింట్లు చెప్పుకోవచ్చు అని. డబ్బులు లేవు, తనేమి బాగా నో షీఈస్ డెఫినెట్లీ ఫ్రమ్ ఎ వెల్ టు డూ ఫ్యామిలీ బట్ నాట్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. నా దగ్గరికి వచ్చాడు, తరుణ్ భాస్కర్ దగ్గరికి వచ్చాడు, కథ చెప్పారు, పగలబడి నవ్వాం. అంటే ఒక జంజాల గారి లాంటి హ్యూమరు, క్రేజీ మోహన్ లాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఇది నేను ఇది సెటైరికల్ సినిమానో లేదా స్పూఫో అని అన్ను, ఓకే, కానీ కొన్ని సినిమాల్లోంచి చాలా అందంగా కొన్ని సీన్స్ని చాలా బాగా మలిచి అడాప్ట్ చేసుకున్నాడు. కాదు దాన్ని అడాప్ట్ చేసుకుని లేకపోతే ఇంటెలిజెంట్గా కాదు అది నీకు తెలిసేటట్టే తెలిసి తెలియకుండా తెలుస్తూనే దాన్ని హ్యూమర్కి వాడాడు. అది ఫస్ట్ స్ట్రోక్ ఆఫ్ బ్రిలియన్స్ నా ఉద్దేశంలో. సరే సినిమా తీసేస్తున్నాం అన్నారు, నేను తరుణ్ ఓకే అన్నాం. నాకు పవన్ ఏం చెప్పినా నచ్చుతుంది, విచిత్రం అంటే ఏం చెప్పకపోయినా నచ్చుతుంది, అంత ఇంటెలిజెంట్ ఫెలో. బట్ సరే సినిమా నిజంగా నచ్చింది, పగలబడి నవ్వాం తరుణ్ కానీ నేను కానీ, అసలు నాన్ స్టాప్. షూటింగ్ అన్నాడు, స్టార్ట్ చేస్తున్నాం, ప్లానింగ్ అన్నాడు, అండ్ ఈ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్. ఇది తను బయట సినిమాల్లో చేసే డబ్బులతోటి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాడు. అది మాకు తెలీదు, ఓహో ఎవరో ఉన్నారు ఏదో చేస్తున్నారు అనుకున్నాం. సో లక్కీగా తన ఫ్రెండ్స్ అయిన కళ్యాణ్ భాను తనతోటి సినిమా తీయడానికి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, నీతో సినిమా తీస్తున్నాం, నీ డైరెక్షన్లో వస్తా, వద్దు ఈ సినిమా తీయేద్దాం మనం అని. చాలా గొప్ప గ్రేట్ గెస్చర్ కదా, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నీతో చేస్తామని వస్తే వద్దు మనం కశ్యప్తో చేద్దాము చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి అక్కడి నుంచి విజయ్ అని తను కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఇప్పుడు తను డైరెక్టర్. అసలు ఫస్ట్ వీళ్ళు లేరు, మాకు మేము కమిట్ అయినప్పుడు సినిమా అన్నీ ఉన్నాయనుకున్నాం. మేము సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు, కళ్యాణ్ భాను పవన్ కలిసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి బిగ్గెస్ట్ విక్టరీ మా గాయపడ్డ సింహానికి బిగ్గెస్ట్ విక్టరీ జీ స్టూడియోస్ వాళ్ళు వచ్చి జరిగినంత వరకు సినిమా చూసి వాళ్ళు దే ఆల్సో గాట్ ఇన్ టు ది ప్రొడక్షన్. నా అది మాకు ఎందుకు బిగ్గెస్ట్ విక్టరీ అంటే ఇప్పట్లో కార్పొరేట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అవును, ప్లస్ డెఫినెట్గా చాలాసార్లు దాన్ని స్కాన్ చేసి చాలా గొడవ ఉంటుంది. వాళ్ళని కూడా మనం అనడానికి లేదు, ఎందుకంటే ఇండివిజువల్ డెసిషన్ కాదు కదా, అది క్యూములేటివ్ డెసిషను. పైగా తప్పు కూడా కాదు, ఎక్కడ బాంబేలోనో ఢిల్లీలో ఉన్న తెలుగు రాని వాళ్ళు మరి హెడ్స్ ఉంటారు, వాళ్ళు చూసి వాళ్ళకి అర్థం కావాలి. కొన్ని డైలాగ్ పంచెస్ ఉంటాయి. అవును, అది ఎలా అర్థమవుతుంది, మన తెలుగు డైలాగ్ పంచ్ అర్థం కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ జీ వాళ్ళు వచ్చి దే గాట్ ఇన్ టు పార్ట్నర్షిప్. నాకు తెలుసు అది బిగ్గెస్ట్ విక్టరీ, ఫైనల్ అండ్ ది గ్రేటెస్ట్ విక్టరీ నా ఉద్దేశంలో. కమర్షియల్ సినిమాకి కొలబద్ద దిల్ రాజు. అవును, వరల్డ్ వైడ్ రైట్స్ కొన్నాడు రాజు. కానీ అసలు సంథింగ్ మైండ్ బ్లోయింగ్ రియల్లీ. అది నాకు ఎందుకు ఎక్సైటింగ్ అనిపించిందంటే, ఇది ఎందుకు చెప్పానంటే, ఇది సరే పవన్ మీద ఇష్టం ఉండటంతో నాకు నచ్చచ్చు, పవన్కి కశ్యప్ చెప్పింది నచ్చి తను మొదలెట్టి ఉండొచ్చు, పవన్ చెప్పింది భానుకి కళ్యాణ్కి నచ్చి వాళ్ళు మొదలెట్టి ఉండొచ్చు, అందరికీ ఒకళ్ళొకళ్ళు నచ్చాం కనుక మాకు నచ్చచ్చు. బట్ ఎక్కడో సంబంధం లేని ఒక కార్పొరేట్ వాళ్ళు వచ్చి మాతో చేతులు కడపటం ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయితే, దిల్ రాజు సినిమా కొంటాం, ఎందుకంటే ఎదురు డబ్బులు ఇచ్చి కొనాలి. డబ్బులు ఇవ్వాలి కదా, ఊరికి మాటలు కాదుగా, ఇచ్చి మొత్తం సినిమా కొనుక్కోవటం. నాకు తెలిసి ఇది మా గ్రేటెస్ట్ విక్టరీ. సో ఈ సినిమాలో ఏమవుతుందంటే కొన్ని సినిమాలకి మనం కొంచెం ఎక్కువ మోజు చూపిస్తాం. అవును, ఆ మోజు చూపించడానికి గల కారణం ఏంటి తెలుసా నాగేంద్ర, ఆ సినిమా తాలూకు ప్రతిభ ప్రభావం, దాని యొక్క కాంతి మనకి తెలియకుండా, మనకి తెలియకుండా
ఒక మనిషిని వ్యక్తిని ఇష్టపడితే నాకు పవన్ చాలా ఇష్టం, నేను అరగంట చెప్పచ్చు. కశ్యప్ ఇష్టం నాకు, గంటన్నర చెప్పచ్చు. భాను గురించి 2 గంటలు చెప్పచ్చు. కళ్యాణ్ గురించి 3 గంటలు. చెప్పిన ఫైనాన్షియల్ టర్మ్స్ సెట్ అవ్వడం ఉన్నది చూడు. ఇప్పుడు జీ స్టూడియో నువ్వు అన్నట్టుగా మీరు యూ స్క్రాచ్ మై బ్యాక్ అండ్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టుగా, యువర్స్ అన్నట్టుగా కాకుండా అది ఓకే కాబట్టే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్లోకి వెళ్ళింది. బట్ జీ స్టూడియోస్ కమింగ్ అండ్ దిల్ రాజు బయింగ్ ది వరల్డ్ రైట్స్ సంథింగ్ వెరీ వడికల్ స్టన్నింగ్ అండ్ థ్రిల్లింగ్. అది ఎక్కడో వీఆర్ ఆల్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ ది రియల్ గేమ్ స్టార్ట్స్. ఎలా అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి నచ్చో మరి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, మీ టీము బ్రదర్ కాస్టింగ్ అన్నీ చాలా బలంగా యూఆర్ దేర్. అండ్ ట్రైలర్ చూసి పడిపోయి ఉంటారు నేను అనుకుంటున్నా బేసిక్గా. లేదా ట్రైలర్ భలే చెప్పావు. అంతకుముందు వెళ్ళండి ఎప్పుడో 1 month బ్యాకే, ఇంకా అప్పటికి మా ట్రైలర్ కూడా రాలేదు, టీజర్ రాలేదు. బట్ దే మస్ట్ హావ్ సీన్ సమ్ గ్లింప్సెస్ ఆఫ్ ఇట్. హైలీ పాసిబుల్. అదర్వైజ్ వై వుడ్ అది నేను 100% చూస్తారు కదా, చూడాలి కూడా కదా. మనం భలే చెప్పావు, ఎక్కడో లోపలేసిన అండర్వేర్నే అరగంట కొనుక్కుంటాం మనం. అలాంటిది తాడాట్లా పెన్సిల్ పెట్టలేరు కదా, దే హ్యావ్ టు సీ. చూసుంటారు అవకాశం. బట్ అక్కడ దే మస్ట్ హావ్ బీన్ వెరీ కంప్లీట్లీ కరెక్ట్ ఫెల్. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే గేమ్ ఎలాగంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున ఏ సినిమాని కూడా అంత ఈజీగా సైన్ పెట్టేటట్టుగా లేరు జనం. కరెక్ట్. ఆడియన్స్ నువ్వే అన్నావు కదా ప్రేక్షక దేవుళ్ళు కాదు దెయ్యాలని. కరెక్ట్ కదా. అవును, మనందరం కూడా దెయ్యాలమే, అందరూ దెయ్యాలే, మనం ప్రేక్షకులమే కదా. కరెక్ట్. వేరే సినిమాలకు మనం ప్రేక్షకులు. నీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు, అతనికి నచ్చకపోవచ్చు. వాట్ ఇస్ ఇట్? నచ్చకపోవడానికి ఏం కారణం అక్కలే. కరెక్ట్, కారణాలు కావాలి. నిజం. అవును. ఇప్పుడు ఇందులో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళాక వేర్ డస్ గాయపడ్డ సింహం స్టాండ్ యాజ్ కంటెంట్? అది నిజంగా అది చెప్పడం చాలా కష్టం. వై? ఎందుకంటే ఎలా తెలుస్తుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే? ఎవరు ఆడియన్స్? మనకు పేరున ఎవరైనా తెలుసా? తెలీదు. ఆడియన్స్ అనేది ఒక ఇన్ఫనైట్ ఒక ఇమాజినేషన్ మనకి కదా. ఇప్పుడు పలానా సపోజ్ నీకు నిరంజన్ గారు పరిచయం ఉన్నారు కదా, మన నల్గొండలో ఉంటారు. అవును. వెంకటేశ్వరరావు గారు తెలుసా? అక్కడ మహావీర్ హాస్పిటల్ ఎదురుగా ఉంటారు, తెలుసా? పరిచయం ఉందా? మరి అదే చెప్తున్నా, మరి తెలియని ఆడియన్స్ వాళ్ళు. నిరంజన్ అంటే నాకు అనుకోకుండా ఈవెంచువల్ గా నల్గొండలో నిరంజన్ అంటే నా ఫ్రెండ్ అన్నాడు. అదే అంటున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే నాగేంద్ర, ఆ తెలియని ఆడియన్స్ అనే ఒక ఫామ్ చేసుకుని ఆ తెలియని దానికోసం ఏదో తీసేస్తూ ఉండే పొరపాటు, అది దెబ్బైపోతుంది. ఎందుకు చెప్పనా? మనకు కావాల్సింది, మనకు వచ్చింది, మనకి తెలిసింది, మనకు తెలిసినట్టు తీస్తే కరెక్ట్. అది అట్లీస్ట్ ఒకళ్ళకైనా నచ్చింది తీసుకోవచ్చు. తెలియని వాళ్ళ గురించి మనం వాళ్ళకి నచ్చుతుందని ఎలా అంటే, నేను ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దట్ ఈస్ వేర్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్. శివ ఉంది. కరెక్ట్. ఎవరికి నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. ఇది ఎవరికి నచ్చలేదంటే అది కాదు నేను చెప్పేది. ఆడియన్స్ రాకముందు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ ఎ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు చూసి పర్వాలేదు, లేడీస్ కి రారు అని చెప్పి కరెక్ట్, వన్ సైడ్ ఫిల్మ్ చాలు, ఆర్ఆర్ ఏదో ట్రాక్లు ఇస్తే చాలులే, కరెక్ట్, ఖర్చు వేస్ట్ అనుకోవడం. కరెక్ట్ కదా. 100%. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను. కాబట్టి నీతో నాకు తెలుసు కాబట్టి చెప్పు. నువ్వు అంతవరకు వచ్చావు. అంత గొప్ప సినిమా తీసి ఒక చరిత్రని సృష్టించిన రామ్ గోపాల్ వర్మ అని ఆయనకు పేరు వచ్చిన పిమ్మట, ఆయన మొట్టమొదటిసారి ప్రప్రథమంగా తీసిన మనీ సినిమాని నాకు తెలిసి ఒక 180 షోలో 150 షోస్ వేసాం మేము. రాను రాను ఏ పరిస్థితికి వచ్చామంటే, అంటే ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాం కానీ అతను ఎవరో నెల్లూరు నుంచి ఒక బయ్యర్ వచ్చాడు. అతను ఒక్కడికే అన్నపూర్ణ స్టూడియోస్లో షో వేసాం. వేయచ్చు, తప్పులేదు. కానీ నెల్లూరు బయ్యర్ తమ్ముడి ఫ్రెండ్, చెల్లెలి మేనమామ, మేనత్త కొడుకు, తమ్ముడి బామ్మర్ది, ఎదురింటి వాడి ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళే చెప్పారు, అది అతనే చెప్పాడు. ఇలా కాదండి, మాకేదో తెలిసిన వాళ్ళండి, నన్ను వెళ్ళి చూసి రమ్మన్నారు. అంటే ఏ పరిస్థితికి వచ్చిందంటే, చూసారు అందరూ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అయిపోయారు. ఇంకా ఏమైందంటే పరిస్థితి, మనకు తెలిసిన ఆబ్లిగేషన్కో మొహమాటానికో ఎవరో డిస్ట్రిబ్యూటర్ చెప్తారు, సరే ఎవరినో ఒకటి పంపించండి రా అన్నారు. వాడెంత మంచి ఆడియన్స్ అంటే మనకి ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. కూర్చొని ఫస్ట్ రీల్ అయిన తర్వాత నిద్రపోయాడు. వాట్ ఆడియన్స్. నిద్రపోతే నాగేశ్వరరావు గారు ఓ పని చేయమ్మా, మాకు అప్పట్లో మా
అన్నపూర్ణ స్టూడియోస్లో ఆపరేటర్, ఆయన పేరు బాబాజీ. వెళ్ళి బాబాజీకి లాస్ట్ రీల్ వేసేయమని అన్నారు. అదేం సార్ అన్న, లాస్ట్ రీల్ వేయు అన్నారు. సార్ నేను వెళ్ళి బాబాజీకి ఏమంటే లాస్ట్ రీల్ వేసేయండి బాబాజీ గారు అన్న. అలాగేనండి అన్నాడు ఆయన. వేసి ఫస్ట్ రీల్ ఆయన ఎందుకండి ఆయన అనలేదు, ఏమిటో వేసేద్దాం అన్నాడు. ఆయనే వేసేసాడు. కిందకు వచ్చిన తర్వాత తలుపు దగ్గర నుంచున్నాం మేము, లాస్ట్ తలుపు దగ్గర నుంచుని ఇప్పుడు గబగబా చప్పట్లు కొట్టన్నారు. ఏంటి సార్ అని పారిపోయాం ఇద్దరం. వాడు గబుక్కుని లేచాడు. లేచిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ వస్తున్నాయి. అంటే వాడికి ఎంత తెలియలేదంటే వాడు పడుకుని 1:30 అయింది అనుకున్నాడు. అంటే అది పరిస్థితి. ఇప్పుడు అది సూపర్ డూపర్. అంతెందుకు అని అన్నయ్య గురించి చెప్తాను. భరద్వాజ్ అన్నయ్య, భరద్వాజ్ అన్నయ్య సినిమా చూసి వచ్చి కిందకి నాకు అన్నయ్య చెప్పారు, రే నాగేశ్వరరావు గారు చెప్పరా. నాగేశ్వరరావు గారు భరద్వాజ్ అన్నయ్య దగ్గర అసిస్టెంట్గా తెలుసు పనిచేస్తారు. నాకు. సో నాగేశ్వరరావు అంటే అక్కడే నాగేశ్వరరావు అనుకుంటారు. శివనాగేశ్వరరావు పిలిచి, రే నాగేశ్వరరావు చెప్పరా, ఇది కష్టం రా సినిమా, ఇది రిలీజ్ అయ్యే లోపలే నేను చార్మినార్ కుర్రాళ్ళనో కథ చెప్పారు నాగేశ్వరరావు, నిన్ను జగపతి బాబుని పెట్టి అది స్టార్ట్ చేయమని, ఎందుకంటే దీని తర్వాత నీకు కెరియర్ కష్టం, వాడి కెరియరే ఉండదు అని చెప్పారు. ఆయనకు జడ్జిమెంట్ లేదని కాదు, నచ్చలేదు. నాతో రాజశేఖరు, జీవిత ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కాందాదా అని చెప్పారు. అంటే వాళ్ళకి జడ్జిమెంట్ లేదని కాదు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్, యా, ఆయనకి ఆ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన శివనాగేశ్వరరావు గారి మీద ఉండే వాళ్ళ సన్నిహిత్యం, రాము గారి మీద ఉండే అపారమైన నమ్మకం, అభిమానంతో చేశారు ఆయన. ఇప్పుడు ఆయనకు కూడా తెలిసి ఇది చేస్తే బాగుంటుందంటే దాని ముందరే సినిమాలో చేసేవాడు కదా. కరెక్ట్. విషయం ఏంటంటే ఖచ్చితంగా నమ్మింది రాము గారు, నాగేశ్వరరావు గారు. చచ్చినట్టు నేను నమ్మాను, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరోగా. కరెక్ట్. సో ఇక్కడ ఆడియన్స్ కోసం అనేది ఏదైతే మనం పదం వాడతామో అది చాలా మనం ఫూల్ చేసుకోవడం అనేది నా ఉద్దేశం. ఆడియన్స్ మనకన్నా చాలా స్మార్టర్, మనకన్నా చాలా ఇంటెలిజెంట్. మీరు సినిమాని రిలీజ్కి వచ్చేసింది, దగ్గరలో ఉంది, ఓకే, కరెక్ట్. ఆడియన్స్కి మనం చెప్పలేము వాళ్ళు దెయ్యాలో దేవుళ్ళు సంథింగ్, కరెక్ట్, ఇన్క్లూడింగ్ అస్. Correct. ఇన్క్లూడింగ్ అస్. కరెక్ట్. దేన్ని మ్యాచ్ చేసుకుని వాట్ ఈస్ ది జడ్జిమెంట్ బిహైండ్ ఇట్, అదిరిపోయింది కథ కానీ ఎలాగా అది నేను చాలాసార్లు చెప్పాను. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ ఉంది, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నాం. నువ్వు మంచి బట్టలే వేసుకొస్తావు కదా, ఎందుకంటే కొన్ని లక్షల మందికి కనిపిస్తావు. సో నాకెందుకు ఫోన్ చేయలేదు? నువ్వు ఫోన్ చేయాలి కదా. నేను బ్లూ వేసుకుంటున్నాను, బ్రౌన్ షూ వేసుకుంటున్నాను, వాచ్ పెట్టుకున్నాను, అడగాలి. మర్యాద ఉందా నీకు? కాదు, కరెక్ట్గా వేసుకొచ్చాం. కాదు, మర్యాద ఉందా నీకు? లేదు. నన్ను అడగాలి కదా. ఎలా జడ్జ్ చేసావు నువ్వు ఇది బాగుంటుంది డ్రెస్ అని? ఎందుకు చెప్పనా, నీకు నచ్చి నువ్వు ఈ డ్రెస్లో బాగుంటానని డిసైడ్ అయ్యి ఇలా అయితే నేను అందంగా కనిపిస్తాను, చక్రిగాని అసలు నేను అందంగా ఉండని నాకు తెలుసు, తొక్కేద్దామని లేకపోతే తొక్కి పిప్పి చేద్దామని ఏదో నేనేమంటున్నా అంటే, నాగేంద్ర, సో యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్. నువ్వే అద్భుతమైన నిన్ను నువ్వు జడ్జి చేసుకుని ఇలా అయితే బాగుంటా అని తయారై వచ్చావు. నేను ఆడియన్స్ ఇప్పుడు, మరి పైగా నేను తెలిసిన ఆడియన్స్, నీకు ఫోన్ నెంబర్ ఉన్న ఆడియన్స్ నీకు, మరి అడగలేదే? నన్ను అడిగావు పని ఏం డ్రెస్ వేసుకుంటున్నావు, అది అడగలేదే. ఇప్పుడు అంటే నేనేం చెప్తున్నా అంటే, సినిమా నీలాగా, తనలాగా, నాలాగా, నాకు ఇది నచ్చుతుంది, నేను ఇది వేసుకుంటే బాగుంటానని నేను వేసుకొస్తే అట్లీస్ట్ నీకైనా తెలుసు నువ్వు ఏం వేసుకొచ్చావు. వాళ్ళకి ఏదో నచ్చుతుందని సరిగ్గా ఆ చొక్కా వేసుకుని, టీషర్ట్ సగం చింపుకుని, ప్యాంటు వేసుకుని, షూ వేరే కలర్ వేసుకుని మ్యాచ్ అవ్వక ఎందుకది ఆ కంగారు? అంటే ఇప్పుడు గాయపడ్డ సింహంలో నువ్వే లీడ్ యాక్టరా, హీరో నువ్వే, హీరో ఆఫ్ ది ఫిల్మ్, ప్రొటగనిస్ట్? కాదు కాదు కాదు, అసలు అంటే గాయపడ్డ సింహం నేనే అని ఏదో ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినట్టు నేను కూడా గాయపడ్డ సింహాన్ని నేను కూడా. ఇప్పుడు కథ ఏంటంటే, అసలు కథకి ఫస్ట్ ఇనీషియల్గా నాకు సంబంధం లేదు. కథ దర్హాస్ అంటే తరుణ్ భాస్కర్ అమెరికా వెళ్దాం, ఇది నేను మా డైరెక్టర్ చుట్టుపక్కల లేడు కనుక హాయిగా రివీల్ చేయొచ్చు, లేకపోతే రివీల్ చేయనివాడు మా డైరెక్టర్, లేకపోతే మా ప్రొడ్యూసర్ పవన్ సార్ 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 అంటాడు. అంటే దీంట్లో అంటే వీడు అమెరికా వెళ్ళిపోతున్నాడు దర్హాస్, ఆడికి వచ్చేసి ఛాన్స్ వెళ్ళిపోతున్నా అని వాడు కొత్తగా కొనుక్కున్న బైక్ ఎవడికో ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఫ్రీగా ఇచ్చేసి కీప్ ఇట్ ద చేంజ్, ఫ్రెండ్లీ గిఫ్ట్ పెట్టుకో అని చిన్న టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమి రావయ్య, ఎట్లా రావయ్య, ఎందుకు అంటే ఈ రైట్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువ అలవాటు అయిపోయింది, మనం అమెరికా వెళ్తే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి అంటే వాడు అక్కడ బతికేస్తున్నాడు. ఆ దర్హాస్ అనే క్యారెక్టర్ని మన ట్రంప్ పెద్దనాన్న ఉన్నాడు కదా, వెనక్కి పంపించేస్తున్నాడు కదా. ఈ వెనక్కి పంపించే ప్రక్రియలో పగబడతాడు ఎవరు? దర్హాస్.
ఎవరి మీద? ట్రంప్ మీద. ఇప్పుడు ట్రంప్ మీద పగబట్టి పగ సాధించాలి అని అనుకుంటాడు. అది జరిగే పనే? అసలు అది అయ్యే పని? ఆలోచనే అసహ్యంగా ఉంది కదా. అవును. కానీ తను ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ అనుకోకుండా దాంట్లోకి నేను వచ్చి పడతాను. అక్కడి నుంచి నా కథ. 3 కథలు కాదు ఇది, 3 ప్రపంచాలని ఒక చోటకి తీసుకొచ్చాడు. నా వల్ల అనుకోకుండా ఇంకో సింహం గాయపడుతుంది, ఆ ఇంకో హీరో. అదే ఇప్పటి వరకు మీరు రివీల్ చేయలేని ఇదంతా కామెడీ టోన్లో చెప్పాడు. హిలేరియస్ కామెడీ. కాకపోతే మేమెవరం కామెడీ చెయ్యం. సీరియస్ గా నడుస్తుంది డ్రామా. ఇప్పుడు వాళ్ళు అమెరికా రిటర్న్ అంటాడు కదా, ఏమో అమెరికా రిటర్న్ అంటే కాదు, రిటర్న్ అయిన అమెరికాకి వెళ్ళి అంటాడు. ఇప్పుడు దాని తర్వాత డైలాగులు చెప్పకూడదు, నేను చెప్తే రివీల్ చేస్తారా. రివీల్. సో దానికి సిచ్యువేషన్ పరంగా మన ఇమీడియట్గా వి డెఫినెట్లీ రియాక్ట్ టు దాట్. సో ఒక యునిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. జంజాల గారితో ఈ అబ్బాయిని పోల్చడానికి ప్రప్రథమైన కారణం ఏంటంటే, ఈ అబ్బాయి గల ఇప్పుడు తను చాలా సైలెంట్గా మాట్లాడతాడు. నువ్వు కూడా చేసాను, చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ తను ఒక ఇంట్రోవర్ట్ కూడా, చాలా ఇంట్రోవర్ట్. కానీ మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఆ తక్కువ మాట్లాడటంలోనూ, ఆ నెమ్మదిగా మాట్లాడటంలోనూ, ఆ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఎన్ యాటిట్యూడ్తో ఇంట్రోవర్ట్ ప్రతి పదంలోనూ ఒక వెటకారం, ఒక వ్యంగ్యం ఉంటుంది. అది అంటే ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? అంటే నీతో ఇంటర్వ్యూలో వెటకారం వ్యంగ్యం ఉండదు, అంత జెన్యున్గా తను సిన్సియర్గా తన రైటింగ్లో, సినిమాకి సంబంధించి వెరీ గుడ్ రైటర్. ఇంకా అది ఉంటుంది. అక్కడ ఒక పద్ధతిలో అర్థమే నవ్వుకుంటాం మనం. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఇతను ఏ ఉద్దేశంతో మనకి చెప్పాడని గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంటాం. అటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆ కుర్రాడికి. గుడ్. అది సినిమాకి వెళ్ళిపోతుంది చాలా చాలా చాలా. సో ఈ సినిమా ఎవరి హీరో అనేది పక్కకెడితే, టెక్నికల్లీ తరుణ్ భాస్కర్ అతని కథలోకి నేను గాయపడ్డ సింహాన్ని, నా కథలోకి మేము పేరు చెప్పని హీరో గాయపడ్డ సింహం. సో మేము ట్రంప్ వల్ల తరుణ్ గాయపడ్డ సింహం. అంటే ట్రంప్ తరుణ్ భాస్కర్ని హట్ చేశాడు, తరుణ్ భాస్కర్ నన్ను హట్ చేశాడు, నా వల్ల ఇంకో హీరో ఎలా వచ్చాడు అనేది. అంటే మీ ఇద్దరికన్నా పెద్ద హీరోవా ఆయన? అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ యూ విత్ తరుణ్ భాస్కర్, with due regards, because you're a veteran by your standards. నేను ఇంకోటి చెప్పనా, నువ్వు అన్నదానికి నేను ఎందుకు అఫెండ్ అవ్వలేదంటే, యు ఆర్ టాకింగ్ అబౌట్ నంబర్స్, విచ్ ఐ అగ్రీ, బికాస్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ నంబర్స్. నెంబర్స్ గురించి కూడా కాదబ్బాయి, అంటే నంబర్సే. నా ఉద్దేశం ఏంటంటే, ఐ లెట్ మీ పుట్ ఇట్ రైట్. అదేంటంటే, ఇప్పుడు నీకు ఒక స్లాట్ ఉంది జేడి అంటే, నువ్వు రెగ్యులర్గా సినిమా చేయవు, ఏదో ఎందుకు చేస్తావో నీకే తెలియాలి తప్పితే ఎదుటి వాడికి తెలియదు. అది కరెక్ట్. నాకు అదే బేసిక్ డౌట్ ఏంటంటే, నువ్వు చాలా స్క్రిప్ట్లు ఎగరగొట్టేస్తుంటావు ఈజీగా, కరెక్ట్, సునాయాసంగా. కరెక్ట్. నీ రెగ్యులర్గా సంపాదించుకుందాం ఉన్న ఆ యాటిట్యూడ్ కూడా లేదు నీకు, కాబట్టి హాయిగా ఉన్నాను. మైట్ బి. సో ఈ దీనిలో ఈ కథ అసలు నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసావు అన్నది నేను ఫస్ట్. నువ్వు అన్నట్టు కామెడీలో ఇతనికంటూ ఒక ముద్ర ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ కశ్యప్ కాదు ఇంకో హీరో. ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ హ్యాస్ హిజ్ ఓన్ మార్క్ ఇన్ హిజ్ ఓన్ కెపాసిటీ. వాట్ ఎవర్ మార్క్ ఐ హ్యావ్. బట్ ఇప్పుడు కామెడీలో తనకంటూ ఒక ట్రెండ్, తనకంటూ ఒక ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోని అతను. ఈజ్ ఎ యంగ్ గాయ్, ఈజ్ గాట్ వెరీ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ తను కూడా హీఈస్ ఆల్సో ఇంటూ వర్డ్ ప్లే. చాలా భలే ఉంటాయి అతను వర్డ్ ప్లేస్. యంగ్ గాయ్, న్యూ ఎంట్రెంట్, డూయింగ్ ప్రిటీ గుడ్. ఓకే, న్యూ ఎంట్రెంట్ అంటే న్యూ అంటే మరీ న్యూ కాదు. హీస్ ఎస్టాబ్లిష్డ్ హీరో అండ్ హీస్ గాట్ గుడ్ మార్కెట్ ఆల్సో. ఓకే, అసలు ఎప్పుడు రివీల్ చేద్దాం అనుకుంటున్నారు? మేబీ నాకు తెలిసి ఇవాళ ట్రైలర్ రిలీజ్ ఉంది, దాంట్లో ఏమన్నా చేస్తారా చేయరా అంటే 2 వర్షన్స్ ట్రైలర్స్ నాకు తెలుసు. ఒక వర్షన్లో ఇవాళ రిలీజ్ చేద్దామని, ఇంకొక 2-3 రోజుల తర్వాత దెర్ ఇస్ అన్ ఈవెంట్, ఆ ఈవెంట్లో రివీల్ చేద్దామా. నువ్వు ఈవినింగ్ రివీల్ చేసేటట్టయితే ఇందులోనే రివీల్ చేయి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎడిట్ అయ్యి పోస్ట్ అయ్యే టైంకి నైట్ అవుతుంది. ఇది ఎప్పుడు నైట్ ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ చేయాలి కదా. అదే నాకేంద్ర నాకు ఏబుల్ టు టేక్ ఏ కాల్. అంటే వాళ్ళు చేయకపోతే
అంటే మీరు phone యూఆర్ చేసి- ఇన్ మెక్సికన్ స్టాండ్ ఆఫ్ అంటారు దాన్ని. యా కరెక్ట్. సో కాబట్టి అంటే తను కూడా రావటం కథలోకి ఎలా జరిగింది అంటే, తను ఫస్ట్ నుంచి లేడు, ఆ క్యారెక్టర్ ఉంది కానీ అతన్ని అనుకోవడానికి కారణం ఏంటి అంటే, మళ్ళీ వీళ్ళంతా ఫ్రెండ్స్ మామూలుగా, పవన్, విజయ్. సో సరదాగా వాళ్ళు కలుస్తున్నప్పుడు రషెస్ చూసాడు సరదాగా. పవన్, కశ్యప్ చూపించారు. పవన్ తను చాలా మంచి ఫ్రెండ్స్. తను హీ వాజ్ లైక్, ఏ పవన్ నేను ఈ సినిమాలో ఉండాల్సిందే, తనంతటి తనే. నేను ఈ సినిమాలో ఉండాల్సిందే అని పవన్ అడిగినట్టున్నాడు. ఈ క్యారెక్టర్ ఒకటి అలా అనుకుంటున్నావు అంటే, నేను చేస్తాను, ఈ సినిమాలో ఉండాల్సిందే అని తను అంత ఇన్స్పైర్ అయ్యాడు. గ్రేట్, చాలా గ్రేట్. సో దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రోక్ అది. నో దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది సినిమా. అవును, ఆ ఇప్పుడు శ్రీనివాస్ కశ్యప్ని ఆ క్యారెక్టర్ చేయమని అడిగారంట కదా, అవును. నువ్వే చేసి కరెక్ట్. వాడిని వీడిని ఎందుకు మళ్ళీ Correct. అంత అంటే నార్మల్గా కొత్త వాళ్ళు అందరూ చాలా మంది డైరెక్టర్లే క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. వై హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద రోల్? ఇది మళ్ళీ అతను లేడు కనుక చెప్పగలను. అతను ఉంటే మళ్ళీ నేను పద్ధతిగా చెప్పాలి, హాయిగా చెప్పచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ తను కాదు ఈ రోల్, ఫస్ట్ వేరే యాక్టర్తో కొన్ని రోల్ తీశారు. ఓకే, వేరే కొంచెం తెలుసున్న యాక్టర్తో. బట్ వీళ్ళు అనుకున్న ఆ క్యారెక్టర్ కానీ, ఆ న్యూయాన్సెస్ కానీ, ఆ క్యారెక్టరేషన్ కానీ రాలేదని ఫీల్ అయ్యారు అందరూ. ఇప్పుడు ఒక్క కశ్యపే ఫీల్ అయితే తన కోసం తను రాసుకున్నాడా అనుకునే మనకు వచ్చిన లేకపోతే సెల్ఫిష్నెస్ ఎక్కడ ఉన్నది అనుకుంటాం. ఎందుకంటే తను కూడా నటుడే కదా, నేచర్ తను దర్శకుడితో పాటు నటుడు కూడా. ఎస్. కానీ నిర్మాతలందరూ తీసుకున్న డెసిషన్, అందరు నిర్మాతలు, పవన్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, భాను అవ్వచ్చు, విజయ్ అవ్వచ్చు, నువ్వు బికాస్ తను చెప్పే స్టైలు, తను చెప్పే విధానం, కథ చెప్తున్నప్పటి నుంచి విశ్వాస్ అనే క్యారెక్టర్ పేరు ఇది, ఈ పర్టికులర్ క్యారెక్టర్ తను చేసింది. సో విశ్వాస్ ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అని క్యారెక్టర్ చెప్తున్నప్పుడు, అరే నువ్వు ఇంత బాగా చేస్తున్నప్పుడు మళ్ళీ అతన్ని ఎందుకు, నువ్వే చేశాను, అలా అతని క్యారెక్టర్లోకి వచ్చాడు. అంతేగాని అతను మొదటి నుంచి అతన్నే అనుకుని రాసి, అతని కోసమే రాసి అవన్నీ అంతలేదు. బట్ ఇట్స్ ఎన్ ఏజ్ ఆఫ్ ఆల్ న్యూ కమర్స్, న్యూ యాక్టర్స్, కరెక్ట్, న్యూ పారాడైమ్స్. అంటే కొంచెం కశ్యప్ కొంచెం ఆలోచించాడు. ఫస్ట్ టైం సినిమా డైరెక్ట్ చేస్తూ మళ్ళీ యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయటం అంటే, అతనికి ఇదివరకు ఆ పూర్వాశ్రమంలో ఆ అనుభవం ఉంది ఆల్రెడీ. అతను వెబ్ సిరీస్ చాలా హిట్ అని నేను చూడలేదు, బ్రేకప్ కన్సల్టెంట్ అని, అలాగే చాలా షార్ట్ ఫిల్మ్స్లో చాలా వాటిలో నటించాడు. కాకపోతే నటించడం అంటే నో అదర్ గో, గత్యంతరం లేక ఇప్పుడు వాడిని ఇంకోటి తీసుకొచ్చి ఆడికి డబ్బులు ఇచ్చి చేయలేదు కదా. కానీ ఆ నటన కూడా బాగా చేశాడు. అది పాయింట్. ఉచిత సేవ కూడా చాలా సక్రమంగా చేశాడు, అది కరెక్ట్. సో అందుకని అతను దీంట్లో వేషం వేయాల్సి వచ్చింది, వేశాడు. ఓకే. సో దీంట్లో ఇద్దరు అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫరియా అబ్దుల్లా ఉంది, సమ్ చౌదరి ఇస్ దేర్, మానస చౌదరి. నాకు ఇద్దరు నాకు విపరీతంగా ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన ఇద్దరు అమ్మాయిలు. మానసాకి చెప్పలేనంత మొహమాటం, చాలా 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 సైలెంటు, చాలా అసలు నీ పేరేంటంటే కూడా చెప్పడానికి మొహమాట పడే అంత 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 మంచి. ఫరియా ఈజ్ ఆల్సో వెరీ నైస్ గర్ల్. వచ్చిందా? ఐ రియలీ లైక్ హర్. అమ్మాయి అంటే ఫ్లాంబాయ్, టాంబాయ్. అవును. ఇప్పుడు నేను రాత్రి మేము ఈవెంట్కి వెళ్ళాం, రంగరాజు కాలేజ్ ఉంది కదా, గంగరాజు కాలేజ్కి ఎక్కడైతే ఫెస్ట్ జరుగుతుందంటే వెళ్ళాం. మేము అందరం కారు స్టేజ్ దగ్గర ఆపాం. అక్కడ వేరే వాళ్ళు ఎవరో పాట పాడుతున్నారు, వేరే అతను ఎవరో సింగరు పాట పాడుతున్నాడు. మేము అందరం కారులో కూర్చున్నాం. అతను పాడిన తర్వాత దిగి మా ట్రైలర్ మేము అక్కడ వెయ్యాలి. అంతలో పెద్ద డోర్ ఓపెన్ అయింది. ఫరియా దిగి గబగబా స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఆ పాటకు డాన్స్ చేసేసి, ఇట్ వాజ్ సచ్ ఏ లవ్లీ సైట్ టు సీ. ఎంత క్యూట్ అంటే మానస మేము అందరం దిగిన తర్వాత, ఇది మా ట్రైలర్కి లాంచ్కి దిగిన తర్వాత మా వెనకాల నడుచుకుంటూ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ చూడు. అండ్ ఇద్దరు ఈక్వలీ స్వీట్. ఇప్పుడు ఇద్దరిలో హూ ఇస్ బ్యూటిఫుల్ ఆర్ హూ ఇస్ బెటర్ అంటే చెప్పలేదు. లేదు కాదు, నేను అసలు సిగ్గు లేకుండా చెప్పేయగలను. ఫస్ట్ టైము చాలా అంటే ఇట్స్ దే టూ పోల్స్ అపార్ట్ బట్ వెరీ బ్యూటిఫుల్. మేము ఏదో రాత్రి ఇంకోటి ఏదో ఫుడ్ షో చేసాం. అక్కడ అన్నీ తెలుసుకుని ఫరియా ఉంటే ఏమి తన ప్లేట్ దగ్గర ఉంటే అది తను ఇది అది తింటుంది. నాకు ఎంత క్యూట్గా అనిపించింది.
అదేంటి ఓకే ఇదేంది ఏంది ఇది ఇదే అని ఫర్యా అని హరియా సేమ్ కాంట్రాస్ట్లో ఈ అమ్మాయి. సో అంత బ్యూటిఫుల్. ఎందుకంటే సేమ్ ఇవే క్యారెక్టర్ సినిమాలో కూడా. గ్రేట్, అంటే తెలిసి ఇలా పెట్టాడో తెలియదు కానీ కశ్యప్ పవన్. ఫ్యాంటాస్టిక్. సో అమేజింగ్ క్యారెక్టర్ దీంట్లో. అంటే ఇప్పుడు మనం శుభలేఖ సుధాకర్ గారు మనకి అలవాటైపోయి కొత్తగా అనిపించారు. ఈ సినిమాలో ఆయన ఒక టెరిఫిక్ వేషం. అదే కేజీఎఫ్ లాగా ఉంటుందండి అది చెప్పాడు ఆయన, అది డైరెక్టర్ నాకు హర్ష ఒకడు. హర్షవర్ధన్ హర్షవర్ధన్ మంచి యాక్టర్ కదా. అదే ప్రాబ్లం. ఎందుకు చెప్పరా, ఎంత మంచి యాక్టర్ అంటే తను నేను ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది. తినమ్మ ఎంత ప్లెజర్ ఉంటుంది తెలుసా ఒక మంచి యాక్టర్తో పనిచేయటం. మనం ఏదైనా కౌంటర్ వేస్తే టక్ మనం ఒక కౌంటర్ వేస్తాడు, దానికి నేను మళ్ళీ ఒక కౌంటర్ వేస్తే మళ్ళీ ఒక కౌంటర్ వేస్తాడు. అది రైటర్ కూడా కదా, అది సీన్కి ఉపయోగపడుతుంది. yes. సో అక్కడ మా పైగా థ్యాంక్స్ టు హిమ్, అది అతని విజ్డము. హీ కాన్స్టెంట్లీ నాకు ఎప్పుడు కలిసినా హీ సేస్ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్ అంటాడు. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ హిజ్. దానివల్ల ఏమైంది, అక్కడ కశ్యప్ రైటర్ అవటం, హర్ష రైటర్ అవటం, ఏదో అడపదడప నేను రైటర్ అవటం కాదు కదా. అంటే మాకేమైందంటే ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ ఫెలో హర్షవర్ధన్. తన క్యారెక్టర్ బట్టి ఇట్స్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద. నేను నిజంగా చెప్తున్నా, టు బి వెరీ ఆనెస్ట్, ఈవెన్ బిఫోర్ అవర్ వ్యూవర్స్ ఆల్సో, నువ్వు ఇంత ఎంజాయ్ చేస్తూ రిజాయిసింగ్ అంటారే, కరెక్ట్, యు ఆర్ రిజాయిసింగ్ సో మచ్ ఓవర్ ద ఫిల్మ్ కంటెంట్, యాక్టర్స్, ఎవ్రీథింగ్. వాళ్ళ క్యారెక్టరైజేషన్ తలుచుకుంటే నవ్వు వస్తుంది. కానీ ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం ఇలా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు దీంట్లో నేను ఇంకా ఎంత ముందుకు వెళ్తున్నా అంటే, ఇది వాళ్ళకి ఆడియన్స్కి నచ్చుతుందో లేదో, లేకపోతే పలానా నాగేంద్ర నచ్చుతుందో లేదో, లేకపోతే పలానా వెంకట్రావు, అది కూడా దాటేసాను. ఇప్పుడు నాకు నచ్చింది నేను ఎంజాయ్ చేశాను, అది దాటేసా. ఇప్పుడు నాకు నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. ఐ హర్టెడ్ టైప్ లో ఐ లైక్డ్ ఇట్ అంతే. నాకు ఎంత నచ్చిందంటే, అంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మేము నవ్వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకోటి ఎవడు నవ్వుతాడో లేదో మాకు తెలియదు, మేము నవ్వుకుంటున్నాం. నేను ఈ సినిమా బేసిక్గా నేను చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. వన్ ఈజ్ ఒక కొత్త కంటెంట్తో పవన్ సాధినేని ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేసి తనకు అవకాశం వచ్చినా చేయమని, దాన్ని కశ్యప్ వైపుకి డైవర్ట్ చేసి, కరెక్ట్, మీలాంటి వాళ్ళందరినీ కూడా రైట్ యాక్టర్స్ని దాంట్లో పెట్టి, కరెక్ట్, ఐ అగ్రీ విత్ యు ఆన్ దట్. ఇవన్నీ చేసింది ఇంత డిఫరెంట్ కంటెంట్ అని యు బీన్ రైట్ ఫ్రమ్ ది వర్డ్ గో. కరెక్ట్, ఇంటర్వ్యూలో నువ్వు చెప్తూనే ఉన్నావు. సో ఇది ఇలాంటిది హిట్ అయితే ఇంకో రకమైన కొత్త కంటెంట్ రావడానికి సమ్ ప్రొడ్యూసర్ విల్ కమ్ ఫార్వర్డ్ 100%. వన్. ది సెకండ్ ఈజ్ శ్రీనివాస్ కశ్యప్ ఫస్ట్ పిక్చర్ కాబట్టి మీ అందరూ బోల్డ్ బొచ్చుడని హిట్లు చూశారు. కరెక్ట్, నిజం, బొచ్చుడని హిట్లు. యంగ్ డైరెక్టర్ స్ట్రగుల్ అయ్యి వచ్చాడు డైరెక్టర్. అతను ఇంటర్వ్యూ చూసి సంబడి కాల్డ్ మీ, సార్ ఎంత ఇదండి ఆయన అని. ఎవరో కాదు, మన జెమినీ యాంకర్ సత్తన్న గారు ఫోన్ చేసి అడిగాడు, సతీష్. అవును, సతీష్ నాకు చేశాడు, నాకు నెంబర్ పంపించండి సార్, కశ్యప్తో మాట్లాడతాను. ఇది నా ఇంటర్వ్యూ చూసా. అవును, చెప్పాడు నాకు. అంటే నాకు సతీష్ నాకు బాగా నచ్చిందండి ఇంటర్వ్యూ అని మెసేజ్ పెట్టాడు. అది ఇప్పుడు నీ ఇంటర్వ్యూ అని నాకు ఇప్పుడు నా ఇంటర్వ్యూ అలాగా. సో అబ్బాయి స్ట్రగుల్ అయ్యి వచ్చాడు, యాక్టర్గా చేస్తున్నాడు. అంటే 2010 నుంచి సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తూ 16 ఏళ్ళు తను బతికించుకుంటూ, తన కళను బతికించుకుంటూ, పైగా మళ్ళీ ఇంట్లో కంప్లీట్లీ నాట్ ఫేవరబుల్ ఉండరు ఎవరింట్లో అయినా, అంతే కదా, తప్పు కూడా కాదు. సో అంటే అతను ఎంటెక్ చదివాడు. అవును, చదివి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఇది సినిమాలోకి వచ్చేయాలని. సో అది ఇన్నేళ్లకు అతని కళ. కరెక్ట్. ఆ ప్యాషను, ఆ స్ట్రగుల్, కన్విక్షను, డెడికేషను, ఇవన్నీ ఇట్స్ అంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఇది రోలర్ కోస్టర్ రైడ్. అటు ఇటు ఉండదు, ఎటో ఒకటే, అటు ఇటు ఉండదు. అంటే పర్వాలేదు, లేదు అది లేదు ఉండదు, ఉంటే చాలా బాగుంది, లేదా బాగాలేదు, ఇంకా అసలు డిస్కషన్ లేదు. సిక్సర్ ఆర్ బౌల్డ్ అంతే, దానికి డిస్కషన్ లేదు. గుడ్. సో అది హ్యాపీ. బట్ నాకు తెలిసినంత వరకు, టు ది బెస్ట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, ఇది పెద్ద నిజంగానే మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది, సిక్సర్ కొడుతుందనే ఒక నమ్మకం ఎక్కడో థ్యాంక్ యూ. ఈ మొత్తం టోటల్ ప్యాకేజింగ్, కరెక్ట్, ఇవన్నీ మీరు చెప్పే విధానాలు, లేకపోతే నువ్వు మాట్లాడతావు ఇంకో గంట కూడా మాట్లాడగలవు, కానీ ఇలా మాట్లాడు కుదరదు. నాకు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు స్పీకర్. తను వీడెక్కడ దొరికాడు రా బాబు, అసలు అంత అన్బిలీవబుల్. అంటే మేబీ అగైన్ ఇట్ బాయిల్స్ డౌన్ టు కాంటెంట్. అబ్బాయి ఇలా చేయడానికి కారణం
కంటెంట్. అంతే, ఇది కంటెంట్ డ్రైవ్స్ మ్యూజిక్. ఇప్పుడు రాము గారే శివ తీశారు, రాము గారే సత్య తీశారు, రాము గారే ఐస్ క్రీమ్ తీశారు. ఇళయరాజా గారు ఐస్ క్రీమ్ ఇచ్చినా ఆయన ఏం చేయలేరు, కుదరదు. ఐస్ క్రీమ్ తినడం తప్పితే ఇంకేం ఐస్ క్రీమ్ నా ఐస్ క్రీము అదే అంటున్నా, అందరూ ఇలా ఐస్ క్రీమ్ తినాలి తప్ప అంటే ఎందుకంటే కాంటెంట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఇట్ బాయిల్స్ డౌన్ టు కాంటెంట్. నేను అదే మొత్తం ఐఎమ్ బేకింగ్, మొన్న డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసిన, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా, అది ఎక్కడో తెలియని ఒక డెప్త్ మీ మాటల్లో కనిపిస్తుంది నాకు. అంటే నువ్వు అడిగే ప్రశ్నను బట్టి ఇప్పుడు మామూలుగా నేను ఎంత సక్రమంగా సదావుగా చాలా చాలా సద్బుద్ధితో సాంప్రదాయంగా పవిత్రంగా అదే కొద్ది సరళ నాకు మళ్ళీ అమ్మా మళ్ళీ నా డైవర్ట్ చేస్తున్నావు. చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఇలా మాట్లాడాను. గుడ్, రియల్లీ ఇట్ ఈస్ టు ది అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ విల్ అరోజ్ ఇంట్రెస్ట్. వన్, ది సెకండ్ ఈజ్ నువ్వు అంటే నీకు నాకు చదువుతూ అంటున్నమాట సుమా, నువ్వు ఎంత కుక్కరావో అందరికీ తెలుసు. నువ్వు ఇందాక అన్నట్టుగా నువ్వు ఎంత సక్రమంగా మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నావు అంటే పీపుల్ విల్ డెవలప్ రెస్పెక్ట్ ఫర్ ది ప్రోడక్ట్. అదే చక్రియ ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అసలు నాకు అది పైగా పొద్దున్నే మంచి కసి మీద ఉంటా నేను. ఇది ఏమిటి, ఎందుకు ఇలా ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నా నేను, అంటే తప్పుగా అంటే నా సినిమా గురించి కాదు, నా గురించి ఏమిటి, ఎందుకు ఇలా మారిపోయాను నేను ఇవాళకి. ఈ నా భయం ఏంటంటే ఇదంతా నెక్స్ట్ వాడి మీద పడుద్దని. జస్ట్ జోకింగ్. ఎనీహౌ, ఇందాక నేను చెప్పిన కారణాలకి నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ వరల్డ్ ఆఫ్ ఫిల్మ్స్. ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ నేను ఐ రియల్లీ గివ్ మై బెస్ట్ ఆఫ్ మై హెల్పింగ్ హ్యాండ్ టు దెమ్. కాబట్టి శ్రీనివాస్ కశ్యప్ గురించి ఇది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. మీరందరూ కూడా మనసు పెట్టి కష్టపడి ఈరోజు దాన్ని నిలబెట్టారు కాబట్టి మీకోసం కూడా హిట్ అవ్వాలి, సినిమా కోసం సినిమా హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సర్వైవ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఫస్ట్ బిజీగా ఉంటే సెకండ్ చూడు, మాకు అవకాశం లేదు, ముందరే చూస్తారు మీరు. అయ్యే అందరికీ ఎంటర్టైన్మెంట్, మాకు పనిష్మెంట్. అవును, ఆ రోజు ప్రీమియర్కి వెళ్ళిపోవాలి. నీకు అనివార్య కారణాల వల్ల May 2nd కుదరబోతే May 10th చూడు, May 10th కుదరబోతే June 25th చూడు. నువ్వు అనివార్య కారణాలు అన్నాళ్ళు కాబట్టి బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెషన్ ఒక మాట చెప్తా. బాపు గారిది ఒక కార్టూన్ ఉంది, ఒక ఆవిడ మైక్ ముందు కూర్చొని పాడుతుంటుంది, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ బోర్డు ఉంటుంది, వెనకాతల నుంచి వాయిస్ అన్నమాట ప్రకటన. అనివార్య కారణాల వల్ల జోగులాంబ గారి కచేరీనే మళ్ళీ మేము ప్రసారం చేస్తాం. అలాగే నేనేమంటే వెళ్ళలేదు. ఇంకా నీకు May 1st గాయపడ్డ సింహం చూడటం కుదరకపోతే July 25th చూడు, కాదు అనుకుంటే హాలిడే తీసుకుని August 15th చూడు. వా, వాట్ ఏ కరేజ్. సో గుడ్. నీ టైం స్పాన్ అంత ఇస్తున్నాం మేము. యూ కెన్ సీ, బికాజ్ ఐ బిలీవ్ ఈ సినిమా అన్ని రోజులు ఆడుతుంది. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సినిమా షుడ్ ప్రివైల్. థ్యాంక్స్ లాట్. అయితే ఇందాక నేను ఆ పజిల్ నువ్వు దాటించేసావు చాలా తెలివితేటలుగా, నన్ను నిలబెట్టి. ఏంటది ఆ పాట ఎందులోదో నువ్వు చెప్పలేకపోయావు, చిరంజీవి సినిమా. ఐ విల్ క్లోజ్ విత్ ఇట్. మొగుడు కావాలి మీ భరద్వాజ్ అన్నయ్య తీసిన సినిమాలో చిరంజీవి గారి మీద సోలో సాంగ్ అది. అంటే అప్పటికి ఊహ రాలేదు ఆయనకి, చాలా ఊహల్లో ఉన్నాడు అప్పటికైనా. మొగుడు కావాలి సినిమా టైంలో నేను అప్పుడు ఏమన్నా పుట్టుంటానేమో, ఆయన అప్పటికి చాలా విషయాల్లో పుట్టించేసి కూడా ఉంటాడు. సో కాబట్టి పైగా ఆ టైంలో ఆ టైటిల్కి సంబంధించి మొగుడు కావాలి టైప్స్లో తిరుగుతూ ఉంటుంటాడు. అందుకని అలా మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎనీ విచ్ వేస్ థ్యాంక్ యూ ఫర్ ఆల్సో సింగింగ్ గుడ్ సాంగ్. సో ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు సే దట్ ఇది నేను బతిమాలటమో లేకపోతే బెదిరించడమో చేయను. చూడక అంటలేదు, ప్లీజ్ చూడండి అని రెండు లేదు. ఇన్ఫర్మేషన్ మీకు మా ట్రైలర్స్ కానీ, ట్రేజర్ కానీ, గ్లిమ్స్ కానీ మీకు యూ థింక్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. సో మీకు తెలియటం కోసం చెప్తున్నానండి. May 1st గాయపడ్డ సింహం రిలీజ్ అవుతుంది. సో రెస్ట్ ఈజ్ యోర్ కాల్ అండ్ రెస్ట్ ఈజ్ యోర్ థాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది జేడి చక్రవర్తి తాలూకా మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. రియల్లీ స్పీకింగ్, ఈ స్పోక్ లాట్ మెనీ థింగ్స్ అబౌట్ గాయపడ్డ సింహం, బిసైడ్స్ గాయపడ్డ సింహం, సెంటర్, రైట్, లెఫ్ట్, సెంటర్, ఎవ్రీథింగ్. అన్నిట్లో కూడా కాన్సన్ట్రేటెడ్ పాయింట్ ఏంటంటే
ఈ సినిమా వాచబుల్ ఫిల్మ్ అన్నది ఎక్కడో అంతర్లీనంగా కనెక్ట్ అవుతున్నది కాబట్టి యూ ఆల్సో ఎవ్రీబడి షుడ్ ఫ్లాక్ టు థియేటర్స్ అండ్ May 1st అండ్ మేక్ గాయపడ్డ సింహం ఈజ్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.